లాస్ట్ క్లాస్లో మనం ప్యాక్డ్, అన్ప్యాక్డ్, క్లోన్, కాపీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో కాపీ అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్లోకి మన డేటాని కాపీ చేసుకుంటాం. అదే క్లోన్ అయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అప్పుడు కాపీ చేస్తుంది, న్యూ ఆబ్జెక్ట్ని అదే క్రియేట్ చేస్తుంది. సో అది క్లోన్ మెథడ్. అండ్ దెన్ అన్ప్యాక్డ్కి వచ్చేసరికి మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే ప్రాపర్టీస్ మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నామో వాటన్నిటిని ప్యాక్డ్గా అంటే ఒక పర్టికులర్ ఫార్మేట్లో పంపిస్తూ ఉంటుంది. అన్ప్యాక్డ్ అంటే రిసీవర్ సైడ్ అన్ప్యాక్ చేస్తూ ఉంటుంది. అది ఇంటిజర్స్ని ప్యాక్ చేస్తుంది, బిట్స్ని ప్యాక్ చేస్తుంది, బైట్స్ని ప్యాక్ చేస్తుంది, వీటన్నిటిని ప్యాక్ చేసి ఒక దాంట్లో పంపిస్తుంది అనమాట. దెన్ ఈరోజు ఏంటంటే రిసోర్స్ డేటాబేస్ డిబి, యూవిఎం రిసోర్స్ డిబి, కాన్ఫిగ్ డిబి, రిసోర్స్ డిబి, ఇవి రెండు ఉంటాయి. ఈ రెండు ఏంటంటే సెంట్రలైజ్డ్ కాన్ఫిగరేషన్ స్టోరేజ్ లా యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే రిసోర్స్ డిబి అనేది కానీ కాన్ఫిగ్ డిబి కానీ ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్. అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ఇప్పుడు మనం ఒక డ్రైవర్ ఉంది, లేదంటే మానిటర్ ఉంది, స్కోర్ బోర్డ్ ఉంది, అండ్ దెన్ మా ఏజెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో వీటన్నిటికి మనం కాన్ఫిగ్ డిబి కానీ రిసోర్స్ డిబి కానీ లేకుండా, అంటే ఇలా సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేకుండా మనం ఆపరేట్ చేస్తే కనుక ఇండివిజువల్గా ఇవ్వాలి ఒక్కొక్కరికి. ఇప్పుడు మనం జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంట్లో వైఫై ఉందనుకోండి. ఓకే, కాన్ఫిగ్ డిబి అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారంటే అది సెంట్రలైజ్డ్ రిసోర్స్. ఓకే, సో ఎక్కడ చేస్తాము, ఎక్కడ స్టోర్ చేస్తాము, ఎవరు తీసుకొస్తారు, ఎక్కడికి వెళ్తుంది అనేది అన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో జనరల్గా ఒక కంపెనీ తీసుకుంటే కంపెనీలో సిఇఓ, మేనేజరు, ఇంజనీరు, ఇంటర్న్, సో వీళ్ళందరూ ఉంటారు. ఓకే, సో ఒక వైఫై పాస్వర్డ్ వాళ్ళందరికీ, అంటే మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు సేమ్ వైఫై అందరూ వాడుతూ ఉంటారు. ఆ వైఫై పాస్వర్డ్ హెచ్ఆర్ అంటే సిఇఓ అనేవాడు అందరికీ ఒకసారి చెప్పేసాడంటే, ఒక నోటీస్ బోర్డులో పెట్టేసినట్టయితే అది యూజ్ చేసుకుని అందరూ ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటారు కదా. సేమ్ అలానే ఇక్కడ సెంట్రలైజ్డ్ డేటాబేస్ కూడా, రిసోర్స్ డిబి కూడా ఏం చేస్తుందంటే సెంట్రల్గా డేటాను స్టోర్ చేసుకుంటుంది. సెంట్రల్గా డేటాను స్టోర్ చేసుకొని మీకు ఏ కాంపోనెంట్లో కావాలో ఆ కాంపోనెంట్లో డేటాని గెట్ చేసుకుంటుంది. ఓకే, సెట్ చేసేదేమో ఎన్విరాన్మెంట్లో సెట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ బిలోగా ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటిలోని డేటా అనేది గెట్ చేసుకుంటుంది అనమాట. అదే డేటాబేస్ లేదనుకోండి, సెంట్రలైజ్డ్ డేటాబేస్ లేకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, సిఇఓ అనేవాడు మేనేజర్ చెప్పాలి, మేనేజర్ అనేవాడు ఇంజనీర్ చెప్పాలి, ఇంజనీర్ అనేవాడు ఇంటర్న్ చెప్పాలి, అంతే కదా. సో ఈ అంటే జనరల్గా ప్రతి కాంపోనెంట్ నుంచి మనం డేటాని షేర్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ సిఇఓ నుంచి మేనేజర్కి, మేనేజర్ నుంచి ఇంటర్న్కి, ఇంటర్న్ నుంచి మేనేజర్ నుంచి ఇంజనీర్కి, ఇంజనీర్ నుంచి ఇంటర్న్కి వెళ్ళాలి. అదే సిఇఓ అనేవాడు మొత్తం ఆఫీస్ వైఫై పాస్వర్డ్ అనేది ప్రతి ఒక్కరికి షేర్డ్ విత్ ఎవ్రీ వన్కి షేర్ చేసేస్తే ప్రాబ్లం లేదు. ఓకే, అందరూ ఒకేసారి యూజ్ చేసుకుంటారు. అదే యూజ్ చేయకపోతే కనుక వాళ్ళు ఏం జరుగుతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి, అంటే ఫస్ట్ సిఇఓ మేనేజర్ చెప్తాడు, మేనేజర్ అనేవాడు ఇంజనీర్ చెప్తాడు, ఇంజనీర్ ఇంటర్న్స్ చెప్తూ ఉంటాడు. అలా కనెక్షన్స్ పెరిగిపోతాయి. ఆ కనెక్షన్స్ మనం పెరిగిపోకుండా వీడు ఏం చేస్తాడంటే డేటాబేస్ని ఒక సెంట్రల్ డేటాబేస్లో స్టోర్ చేసేస్తాడు. సిఇఓ అనేవాడు పాస్వర్డ్ని ఎక్కడ స్టోర్ చేసేస్తాడు, స్టోర్స్ ఇన్ డేటాబేస్. దెన్ ఎవ్రీ వన్ కెన్ రీడ్ ఇట్. అంటే ఒకసారి సెట్ చేసేస్తాడు, ప్రతి ఒక్కరూ రీడ్ చేసుకోవచ్చు. సో ఆ రీడింగ్ ఎలా చేసుకుంటాడు ఇక్కడ, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూవిఎం రిసోర్స్ డిబి డస్. అంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మనం ఒకసారి అంటూ సెట్ చేసేస్తే ఎంటైర్ టెస్ట్ బెంచ్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు గెట్ చేసుకోవచ్చు డేటాని. చెప్పండి. ఏ కాంపోనెంట్లోనైనా ఎంటైర్ టెస్ట్ బెంచ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ కాంపోనెంట్ కదా, ఆబ్జెక్ట్లో కూడా, ఆబ్జెక్ట్లో డేటా ఆబ్జెక్ట్సే కదా మనం తెచ్చుకునేది. ఓకే, సో
ఏవైతే ఉన్నాయో యూఎం రిసోర్స్ డేటాబేస్ అనేది గ్లోబల్ స్టోరేజ్ మెకానిజం యూజ్డ్ టు షేర్డ్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్స్, వర్చువల్ ఇంటర్ఫేస్ అండ్ దెన్ పారామీటర్స్ వీటన్నిటిని సెట్ చేసేస్తుంది. సెట్ చేసేసి అది ప్రతి కాంపోనెంట్ లో తెచ్చుకుంటుంది అనమాట. సో పారామీటర్స్ బిట్వీన్ ద అన్రిలేటెడ్ యూవిఎం కాంపోనెంట్స్. ఓకే, సో జనరల్ గా యూవిఎం రిసోర్స్ డిబి అనేది ఏం చేస్తుంది, గ్లోబల్ గా మీకు డేటాని సెట్ చేసేస్తుంది. అది ఏ టైప్ ఆఫ్ డేటాని సెట్ చేస్తుంది, కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ సెట్ చేస్తుంది. మీకు డ్రైవర్ కి డియూటీకి వర్చువల్ ఇంటర్ఫేస్ కావాలి కదా, ఆ వర్చువల్ ఇంటర్ఫేస్ ని కూడా సెట్ చేస్తుంది. పారామీటర్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే ఆ పారామీటర్స్ ని కూడా సెట్ చేస్తుంది అనమాట. సో దెన్ వెరిఫికేషన్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, సపోజ్ ఏపీబీ ఏజెంట్ ఉంది, ఏఎక్స్ఏ ఏజెంట్ ఉంది, స్కోర్ బోర్డ్ ఉంది, మానిటర్ ఉంది. ఇవన్నిటికి మనకి ఏం కావాలి, ఒక డేటా అనేది కావాలి. సో వీటన్నిటికి మనం డేటా అనేది ఇండివిజువల్ గా పాస్ చేసే బదులు ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ లో పెట్టేస్తే అది ఏం చేస్తుంది, వన్స్ ఒకసారి స్టోర్ చేసేస్తే స్టోర్డ్ వన్స్ రీడ్ ఎనీవేర్. ఓకే, ఎక్కడైనా రీడ్ చేసుకోవచ్చు. రీడ్ ఎనీవేర్ యూజింగ్ కాన్ఫిగరేషన్ డేటాబేస్, అదే యూవిఎం రిసోర్స్ డిబి. రిసోర్స్ డిబిని యూజ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు కదా. మీరు పైన సెట్ చేసిన దగ్గరే మీరు ఏదైనా సెట్ చేయాలి. ఓకే, ఏం చేస్తారు, ఇక్కడ రిసోర్స్ డిబి సమ్ ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నారు, ఆ ఇంటిజర్ డేటా టైప్ ని సెట్ చేశారు. ఓకే, అలాగే సెట్ చేసిన దాన్ని మీరు ఏం చేయాలి, రీడ్ చేసుకోవాలి. సో యూవిఎం కాన్ఫిగ్ రిసోర్స్ డిబి సెట్ దగ్గరే మీరు ఏం చేయాలన్నా సెట్ దగ్గరే చేయాలి. రీడింగ్ అనేది ఇంకా ఉన్నదాన్ని రీడ్ చేసుకోవడం తప్ప మనం మాడిఫై చేయడానికి మాడిఫై ఏమి చేయలేము రీడ్ చేసుకునే దగ్గర. ఎందుకంటే రైట్ చేసే డేటా మీరే కాబట్టి సెట్ చేసే డేటా దగ్గరే మీరు ఏదైనా చేయాలి. బట్ డోంట్ అండర్స్టాండ్ వేర్ ద డేటా ఈ స్టోర్డ్. అంటే సెట్ చేస్తున్నాము, అది రీడ్ చేసుకుంటున్నాము. రీడ్ బై నేమ్ ఉంటుంది, బై టైప్ కూడా ఉంటుంది. 2 టైప్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. హౌ డస్ లుక్అప్ వర్క్స్ అంటే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ వర్క్ అవుతుంది, స్కోప్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రెసిడెన్స్ని బట్టి ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ దెన్ చెప్పండి, difference between the resource db and config db, so when should we use it and learn from it first principles. ఓకే, అన్నిటి నుంచి మనం నేర్చుకోవాలి. అంటే రిసోర్స్ డిబి నుంచి మనం ఎక్కడైతే డేటా స్టోర్ చేసుకుంటున్నామో ఆ స్టోరింగ్ అనేది సెట్ మెథడ్ ద్వారా తీసుకుంటాము. అయితే ఎక్కడి నుంచి అయితే డేటా తెచ్చుకుంటున్నామో అది రీడ్ బై నేమ్ ద్వారా లేదంటే రీడ్ బై టైప్ ద్వారా కానీ మీరు డేటాని తెచ్చుకుంటారు. ఓకే, చెప్పండి. ఓకే, అర్థమైందా కాన్ఫిగరేషన్ డేటాబేస్, సారీ రిసోర్స్ డేటాబేస్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఈ రిసోర్స్ డేటాబేస్ లో ఇంటర్నల్ గా 2 టైప్స్ ఉంటాయి అన్నాను కదా. అంటే జనరల్ గా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డేటా ఇది రిసోర్స్ పూల్ లో ఉంటుంది. ఆ రిసోర్స్ పూల్ నుంచి రిసోర్స్ డేటాబేస్ వస్తుంది. ఆ రిసోర్స్ డేటాబేస్ నుంచి అంటే రిసోర్స్ పూల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది ఎవరు అంటే రిసోర్స్ డిబి. రిసోర్స్ డేటాబేస్ నుంచి ఇన్హెరిట్ ఎవరు చేసుకున్నారంటే కాన్ఫిగ్ డిబి. సో అది డేటా ఫ్లో. సో ఇక్కడ ఫ్లో ఎక్కడ ఉంటుంది, రిసోర్స్ పూల్స్ ఆల్సో కాల్డ్ రిసోర్స్ డేటాబేస్. అంటే ఇంటర్నల్ గా రిసోర్స్ పూల్ అనే దానికి డేటా ఉంటుంది. దాంట్లో 2 మెథడ్స్ ద్వారా మీరు డేటాను తెచ్చుకుంటారు. ఏంటి, 2 టేబుల్స్ ఉంటాయి, నేమ్ టేబుల్ ఒకటి, టైప్ టేబుల్ ఒకటి. నేమ్ టేబుల్ అంటే మీరు ఏదైతే నేమ్ అంటే నేమ్ టేబుల్ అంటే మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నారనుకోండి, వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా సెట్ చేస్తారు. లేదు టైప్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ టైప్ అంటే ఏమవుతుంది, టైప్ మోడల్లో మీరు డేటా టైప్ ఏంటి, ఇంటిజర్ డేటా టైపా, స్ట్రింగ్, వర్చువల్ ఇంటర్ఫేస్, ఇవన్నీ డేటా టైప్స్ని బట్టి సెట్ చేస్తారనమాట. ఓకే, దెన్ స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే నేమ్ టేబుల్ అనేది ఇండెక్స్డ్ బై స్ట్రింగ్ నేమ్స్. స్ట్రింగ్ నేమ్స్ అంటే మీకు ఇప్పుడు ఇలా ఉంటుంది స్ట్రింగ్ కండిషన్. ఆ స్ట్రింగ్ నేమ్ అనే దాంట్లో మీరు టైమ్ అవుట్ తీసుకున్నారనుకోండి, టైమ్ అవుట్ అనేది ఒక నేమ్డ్ ఇండెక్స్.
లేదు వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నారనుకోండి. వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఒక నేమ్ బేస్డ్. అలానే స్ట్రింగ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ క్లాక్ పీరియడ్ తీసుకున్నారనుకోండి. క్లాక్ పీరియడ్ అనేది ఒక స్ట్రింగ్ నేమ్. ఓకే. ఇవన్నీ నేమ్ బేస్డ్. సేమ్ అలాగే ఇండెక్స్ బేస్డ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, టైప్ బేస్డ్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇది ఇంటిజర్ టైపా? లేదంటే బిట్ టైపా? లేదంటే బైట్ టైపా? ఏ టైపు అనేది మెన్షన్ చేస్తుందనమాట. ఓకే. ఎందుకు 2 టేబుల్స్ కావాలంటే, ఫైండ్ బై నేమ్స్ అయితే స్ట్రింగ్స్‌ని యూజ్ చేసుకొని నేమ్ బేస్డ్ ద్వారా మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. అదే ఫైండ్ బై టైప్ అయితే కనుక టైప్ టేబుల్‌ని యూజ్ చేసుకొని మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, బై నేమ్ వచ్చేసరికి మీరు క్లాక్ పీరియడా, లేదంటే అడ్రెస్సా, డేటానా ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ నేమ్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, అదే నేమ్ టేబుల్‌ని యూజ్ చేసుకుంటుంది. అదే ఫైండ్ బై టైప్ వచ్చేసరికి వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా గానీ, లేదంటే అదర్ వేరియబుల్స్ ఏదైనా ఇస్తే కనుక ఆ వేరియబుల్స్ ద్వారా మీరు ఫైండ్ ఔట్ చేసుకుంటారు. ఓకే. సో, ఇదంతా మీరు జనరల్‌గా చేసేది ఏంటంటే గ్లోబల్ డేటాబేస్. రిసోర్స్ డీబీ అనేది ఏంటి అంటే గ్లోబల్ డేటాబేస్. గ్లోబల్ డేటాబేస్ అంటే మీరు గ్లోబల్‌గా సెట్ చేసేస్తారు. ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో, రిసోర్స్ కంటైనర్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి రిసోర్స్ కంటైనర్ క్లాసెస్‌లో అంటే, సో, యూవీఎం రిసోర్స్ బేస్ అండ్ యూవీఎం రిసోర్స్ ఆహ్, -t. సో, యూవీఎం రిసోర్స్ బేస్ ఒకటుంటుంది. యూవీఎం రిసోర్స్ ఒకటుంటుంది. యూవీఎం రిసోర్స్ -t అంటే టైప్. ఐదర్ ఇంటిజర్ టైపా లేదంటే ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనే దాన్ని డిఫైన్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ హైరార్కీ ఎవరిని ఫాలో అవుతుంది? యూవీఎం ఆబ్జెక్ట్ నుంచి రిసోర్స్ డేటాబేస్, రిసోర్స్. ఓకే. సో, ఈ హైరార్కీని ఫాలో అయ్యి మనకి డేటా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దెన్ యూవీఎం రిసోర్స్ బేస్ వచ్చేసరికి స్కోపు, ప్రెసిడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. స్కోప్ అంటే మనం స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం కదా! స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము? మనం కాన్స్టెంట్స్‌ని గానీ, ప్యాకేజెస్‌ని కానీ, లేదంటే కాన్స్టెంట్ పారామీటర్స్‌ని గానీ, ఫంక్షన్స్‌ని గానీ, స్టాటిక్ ఫంక్షన్స్‌ని గానీ, స్టాటిక్ మెంబర్స్‌ని గానీ కాల్ చేయడానికి స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ ఏమి క్రియేట్ చేయకుండా కాల్ చేస్తాం. సో, సేమ్ అలాగే ఇక్కడ స్కోప్ గురించి మెన్షన్ చేస్తుంది. యూవీఎం రిసోర్స్ -t అనేది ఏం చేస్తుందంటే యాక్చువల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. అంటే ఈ టీ అనేది ఇంటిజర్ టైపా, స్ట్రింగ్ టైపా, లేదంటే బిట్ టైపా, ఏ టైప్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుందనమాట. ఓకే. స్టోర్స్ ఇంటిజర్ రిసోర్సెస్. అంటే ఇక్కడ ఇంట్ తీసుకున్నారు కాబట్టి ఇంటిజర్ రిసోర్సెస్. బిట్ తీసుకుంటే స్టోర్స్ బిట్ రిసోర్సెస్. స్టోర్స్ బైట్ రిసోర్సెస్. ఓకే. సో, బేస్డ్ ఆన్ దట్ టైప్‌ని బట్టి డిపెండ్ అవుతుంది. అర్థమైందా? నేమ్ టేబుల్ అంటే ఏంటి? నేమ్ టేబుల్‌లో మీరేం సెర్చ్ చేస్తారు? అండ్ దెన్ చెప్తాను. ప్రెసిడెన్స్ అంటే సమ్ వాల్యూ ఇస్తుంది. 100, 200, 300 అని చెప్పేసి ఇస్తుంది. సో, 100, 200, 300 ఇలా వాల్యూస్ ఇచ్చినప్పుడు హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో అది అవుట్‌పుట్ ఫస్ట్ ప్రొడ్యూస్ అవుతుందనమాట. అది. ఓకే. సో, మీ యూవీఎం రిసోర్స్ అంటే ఇంటిజర్ గాని, స్ట్రింగ్ గాని, వర్చువల్ ఇంటర్ఫేస్ గాని, ఆబ్జెక్ట్స్ గాని ఏవైనా ఎక్కడుంటుందంటే యూవీఎం రిసోర్స్ బేస్డ్‌కి పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుందనమాట. ఓకే. సో, దెన్ ఇప్పుడు చూడండి స్కోప్ అంటే ఏంటి? స్కోప్ అనేది దేని పర్పస్ కోసం? స్కోప్ అంటే మనం ఎక్కడి నుంచి రిసోర్స్ అనేది వాలిడ్ డేటా అనేది డిఫైన్ చేస్తుందనమాట. అంటే ఇప్పుడు చూడండి స్కోప్ అనేది జనరల్ ఎగ్జాంపుల్‌ని తీసుకుంటే కనుక హౌస్‌ని తీసుకోండి. దాంట్లో బెడ్‌రూమ్. సో, బెడ్‌రూమ్‌లో ఒక టేబుల్ ఉంది. ఓకే. ఒక ఆబ్జెక్ట్ అనేది బెడ్‌రూమ్‌లో ఉన్న టేబుల్ మీద ప్లేస్ చేస్తే ఆ బెడ్‌రూమ్‌లో ఉన్న పీపుల్ మాత్రమే చూడగలరు. ఓకే. అందులో ఉన్న వాళ్ళు మాత్రమే ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. ఓకే. సిమిలర్‌లీ
మనం స్కోప్ అనేది ఎక్కడైతే మెన్షన్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గరే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. అంటే ఇప్పుడు మీరు హైరార్కీని డిఫైన్ చేస్తారు కదా, టీబీ టాప్, ఓకే, టీబీ టాప్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ మానిటర్ అని చెప్పేసి తీసుకున్నారనుకోండి. ఓకే, ఏజెంట్లో ఉన్న మానిటర్ మాత్రమే ఆపరేట్ చేసుకోగలరు. ఓకే, రియల్ హైరార్కీ ప్రకారం మీరు చూసుకుంటే యూవిఎం టెస్ట్ టాప్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, మానిటర్. అంటే స్కోప్ ఆఫ్ ద స్ట్రింగ్స్ మీరు ఏవైతే డేటాను స్టోర్ చేసుకుంటున్నారో అది ఎక్కడ ఉంటుంది అంటే మానిటర్లో ఆపరేట్ చేసుకుంటారు. అర్థమైందా? సో అలా కాదు, మీరు స్కోప్ ఇచ్చినప్పుడు యూవిఎం టెస్ట్ టాప్, ఎన్విరాన్మెంట్, స్టార్ అని ఇచ్చారనుకోండి. సో ఎన్విరాన్మెంట్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ దాన్ని ఆపరేట్ చేసుకుంటుంది. ఓకే, స్టార్ అని ఇస్తే ఆ స్కోప్ వచ్చేసరికి అన్ని కాంపోనెంట్స్ ఆపరేట్ చేసుకుంటాయి. అంటే ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి? మీ ఎన్విరాన్మెంట్లో స్కోర్ బోర్డ్ ఉంటుంది, కవరేజ్ ఉంటుంది, ఏజెంట్ ఉంటుంది, ఏజెంట్ లోపల డ్రైవర్, మానిటర్ అండ్ దెన్ సీక్వెన్సర్. ఓకే, ఇవన్నీ ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని రిసోర్స్ DB అనేది యాక్సెస్ చేసుకుంటుంది. ఓకే ఓకే సో యూవిఎం రిసోర్స్ DB ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నాడు చూడండి. యూవిఎం రిసోర్స్ DB టైప్ T, ఇక్కడ యూవిఎం రిసోర్స్ DB అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తున్నారు. హ్యాష్ T అని చెప్పేసి అని అన్నాం కదా, ఆ T వచ్చేసరికి ఇంటిజర్ డేటా టైప్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, స్కోప్ రెజల్యూషన్ డేటాని సెట్ చేస్తున్నారు. సెట్ ఎక్కడ చేస్తున్నారు? మీరు స్కోప్ చెప్పాలి. ఓకే, స్కోప్ వచ్చేసరికి ఎక్కడ చెప్తున్నారు? స్కోప్ వచ్చేసరికి యూవిఎం టెస్ట్ టాప్ ఎన్విరాన్మెంట్ డాట్ స్టార్. అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసుకునేటట్టు మీరు స్కోప్ని సెట్ చేశారు. కామా టైమ్ అవుట్, అంటే టైమ్ అవుట్ అనేది మీరు దేనికి సంబంధించింది? వేరియబుల్కి సంబంధించింది. ఓకే, సో ఏ వేరియబుల్ అంటే నేమ్ బేస్డ్ కదా, స్ట్రింగ్ని బట్టి మీరు డిఫైన్ చేస్తున్నారు. ఓకే, స్ట్రింగ్స్ని బట్టి చెప్తున్నారు కాబట్టి ఇది నేమ్ టేబుల్ని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ ప్రెసిడెన్స్ 1000 అనేది ప్రెసిడెన్స్ అనమాట, ప్రెసిడెన్స్ వాల్యూని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ వాల్యూస్ని ప్రెసిడెన్స్ అంటాం. ఇక్కడ ముందు ఉంది కదా మనకి. సో ఏమేమి డిఫైన్ చేస్తుంది? స్కోప్, సారీ, ఓకే, సో ప్రెసిడెన్సీ స్కోప్ని అండ్ దెన్ ప్రెసిడెన్సీ ఎక్కడ ఉంది? స్కోప్, ప్రెసిడెన్సీ, ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి దిస్ అని చెప్పేసానంటే కరెంట్ కాంపోనెంట్, అంటే ఏ కాంపోనెంట్లో సెట్ చేసామనేది మనం అక్కడ చెప్పాలి. ఓకే, అర్థమైందా? స్కోప్ వచ్చేసరికి ఇక్కడ దిస్ అనేది ఏం చెప్తుంది అంటే కరెంట్ కాంపోనెంట్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో జనరల్గా మీ DB ఆర్కిటెక్చర్ ఏముంటుంది? టెస్ట్ బెంచ్ ఉంటుంది. టెస్ట్ బెంచ్ లోపల ఎన్విరాన్మెంట్ లోపల ఏజెంట్ లోపల డ్రైవరు, మానిటరు అండ్ దెన్ సీక్వెన్సరు ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ సెట్ చేసాడు? ఎన్విరాన్మెంట్లో సెట్ చేసాడు. ఓకే, ఎన్విరాన్మెంట్లో సెట్ చేసాడు కాబట్టి మీరు ఎన్విరాన్మెంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిలోని ఈ డేటాని గెట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏం డేటా సెట్ చేశారు? ఇక్కడ టైమ్ అవుట్ అనే డేటాని సెట్ చేశారు. ఓకే, సో 1000 అనేది ప్రెసిడెన్స్. సో ఇక్కడ ప్రెసిడెన్స్ వచ్చేసరికి ప్రెసిడెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. అంటే హయ్యర్ ప్రెసిడెన్స్ అయితే హయ్యర్ ప్రయారిటీ ఉంటుంది, ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అదే అంతే, ఇక్కడ టైమ్ అవుట్ కి ఒకటి తీసుకున్నారు, తర్వాత ఇంకొకటి ఏమో అడ్రస్ తీసుకున్నారు, దాని ప్రెసిడెన్స్ వచ్చేసరికి 2000 ఇచ్చారు. అప్పుడు ఎవరిది ప్రొడ్యూస్ చేస్తుందంటే ఫస్ట్ అడ్రస్ ని సెట్ చేస్తుంది అనమాట ఫస్ట్. ఓకేనా, అర్థమైంది? ప్రాబ్లం లేదు. టైమ్ అవుట్ వచ్చేసరికి మీరు ఏదో ఒక వాల్యూ ఇచ్చారు, 10 అనో 20 అనో ఏదో ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ ప్రెసిడెన్స్ వచ్చేసరికి మీరు 100 ఇచ్చారు. ఓకే, సో అండ్ దెన్ రెండో డేటాబేస్లో టైమ్ అవుట్ ఈక్వల్ టు 100 ఇచ్చారు. ఓకే,
అండ్ దెన్ ప్రెసిడెన్స్ వచ్చేసరికి మీరు వేరే వాల్యూ ఏదో ఒకటి ఇచ్చుకోండి, సమ్ 1000 ఇవ్వండి. అప్పుడు ఎవరిని ప్రిఫర్ చేస్తుందంటే ఫస్ట్ టైమ్ అవుట్, సెకండ్ టైమ్ అవుట్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మీరు సెర్చ్ చేసినప్పుడు వాల్యూ ఎంత రిటర్న్ చేస్తుంది అంటే నేమ్ బేస్డ్ దగ్గర కానీ టైప్ బేస్డ్ దగ్గర కానీ సెర్చ్ చేస్తే మీకు 100 అనేది అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, 100 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇట్ రిటర్న్స్ 100ని రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇక్కడ యూవిఎం రిసోర్స్ అనేది టాప్ మోస్ట్ క్లాస్ అనమాట. ఓకే, సో యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి యూవిఎం రిసోర్స్ డేటాబేస్ని తెచ్చుకుంటుంది, అది యూవిఎం రిసోర్స్లో పెడుతుంది అనమాట. ఓకే, ఇది హైరార్కీ. ఇక్కడ మీరు యూవిఎం రిసోర్స్ గురించి, యూవిఎం రిసోర్స్ బేస్ అంటే ఏం చెప్తున్నారు, దాంట్లో స్కోప్ వస్తుంది, ప్రెసిడెన్స్ వస్తుంది, అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే యూవిఎం రిసోర్స్ టీ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు కదా, ఆ ప్లేస్లో ఇంటిజర్ డేటా టైపు లేదంటే ఇదేంటి బిట్ డేటా టైపు, స్ట్రింగ్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు యూవిఎం రిసోర్స్ ఈ రిసోర్స్ బేస్ అంటే ఇదంతా రిసోర్స్ బేస్కే వస్తుంది అనమాట. అంటే సెట్లో మీరు చేస్తున్నారు కదా, అంటే ఎక్కడ స్కోప్ అనేది ఇది, తర్వాత స్కోప్ తర్వాత ఏముంది, ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ప్రెసిడెన్స్. ఓకే, మీరు ఏదైతే సెట్ చేస్తున్నారో అదంతా యూవిఎం రిసోర్స్ డేటాబేస్ అనమాట. ఓకే, ఇదంతా రిసోర్స్ డేటాబేస్. ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏంటి, మీరు ఆబ్జెక్ట్ నుంచే కదా తీసుకుంటున్నారు. ఇక్కడ టైమ్ అవుట్ అనేది ఒక ఆబ్జెక్ట్, లేదు దాంట్లో ఒక వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నారనుకోండి, అదొక ఆబ్జెక్ట్. ఓకే, సో మీరు ఏవైతే డేటా తీసుకుంటున్నారో అదంతా ఆబ్జెక్ట్స్ కింద రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే హైరార్కీని రిప్రజెంట్ చేస్తుంది అది. ఓకే, సో ఎవరి నుంచి ఎవరు, ఇప్పుడు మనం క్లాస్ పేరెంట్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పేరెంట్ అని చెప్పేసి అంటున్నాం కదా. ఓకే, అలాగే ఇక్కడ కూడా యూవిఎం ఆబ్జెక్ట్ అనేది బేస్, దాని నుంచి రిసోర్స్ డేటాబేస్ని తీసుకుంటుంది, ఆ తర్వాత యూవిఎం రిసోర్స్ని తీసుకుంటుంది. సో అలా ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి యూవిఎం ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఇన్హెరిట్ చేసుకుంది, యూవిఎం సీక్వెన్స్ ఐటమ్ అనేది ఎలా ఇన్హెరిట్ చేసుకుంది, అలాగే యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి యూవిఎం రిసోర్స్ డేటాబేస్, యూవిఎం రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? యూవిఎం హైరార్కీ, యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి యూవిఎం రిసోర్స్ డేటాబేస్ నుంచి యూవిఎం రిసోర్స్, ఇది ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. అది ఓకే. సో ఇక్కడ మీరు ఎక్కడ ఆపరేట్ చేసుకుంటారంటే ఏజెంట్, డ్రైవరు, మానిటర్ వీటన్నిటిని యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. కెన్ ఆల్ యాక్సెస్ ఇట్. ఎవరిని యాక్సెస్ చేసుకుంటుంది, టైమ్ అవుట్ వాల్యూని. ఓకే, సో ప్రెసిడెన్స్ అంటే చెప్పాను కదా, ప్రెసిడెంట్ అనేది మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారు, ఇప్పుడు టైమ్ అవుట్ ఈక్వల్ టు 100 ఇచ్చారు అండ్ లేటర్ టైమ్ అవుట్ ఈక్వల్ టు 500 ఇచ్చారు. ఇక్కడ ఎవరు ప్రొడ్యూస్ అవుతారు, అవుట్పుట్ అనేది ఎవరు రిటర్న్ చేస్తారు. సో అందుకనే రిసోర్స్ డిబి అనేది ఎవరిని యూజ్ చేసుకుంటుందంటే ప్రెసిడెన్స్ని కన్సిడర్ చేసుకుంటుంది. హయ్యర్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో దానికే హయ్యర్ ప్రయారిటీ. ఓకే, ఇక్కడ 100 ఉంది, 1000 ఉంది, ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరు అవుట్పుట్లో రిటర్న్ అవుతారంటే 500 ప్రొడ్యూస్ అవుతుంది అవుట్పుట్లో. ఓకే, ప్రెసిడెన్స్ అనేది ఏంటి అంటే మీరు ఏదైతే నేమ్ తీసుకుంటున్నారో ఆ నేమ్ అంటే టైమ్ అవుటా లేదంటే అడ్రస్సా వర్చువల్ ఇంటర్ఫేసా అనేది కన్సిడర్ చేసుకుంటున్నారు కదా. ఆ కన్సిడర్ చేసుకున్న తర్వాత దానికి ఒక వాల్యూ ఇస్తున్నారు. అంటే ఇక్కడ పక్కన 1000 ఇచ్చారు, 1000 వాల్యూ అనేది హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఇచ్చినారు అనమాట. అక్కడ టైమ్ అవుట్కి వచ్చేసరికి మీకు వాల్యూ ఎంత ఇచ్చారు, 500 ఇచ్చారు, ఆ 500ని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా?
దెన్ మీరు బేసిక్ రిసోర్స్ రైట్ ఎగ్జాంపుల్ అంటే సెట్ చేసేటప్పుడు ఎలా సెట్ చేస్తారు అంటే ఏదైనా రిసోర్స్ డీబీకి మీరు ఎలా యాడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అంటే డేటాను ఎలా స్టోర్ చేయాలి డేటాను ఎలా స్టోర్ చేయాలి అంటే స్టోర్ ఇంటిజర్ అంటే ఇంటిజర్ ఫార్మాట్లో స్టోర్ చేయాలి అని అనుకుంటున్నారు ఇనిషియల్ బిగిన్ అంటే ఇంట్ అనే డేటాబేస్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి యూవీఎం రిసోర్స్ డీబీ యూవీఎం రిసోర్స్ డీబీ హ్యాష్ డేటా టైప్ వచ్చేసరికి ఇంటిజర్ సెట్ స్టార్ అంటే ఏంటి స్టార్ అనేది ఒకటి అండ్ దెన్ నేమ్ వచ్చేసరికి టైమ్ అవుట్ అండ్ దెన్ వాల్యూ వచ్చేసరికి 100 అంటే ఏమవుతుంది ఈ టైమ్ అవుట్లో 100 అనేది స్టోర్ అవుతుంది ఆ 100 అనేది స్టోర్ అయ్యి ఆ 100ని అన్ని చోట్ల కాల్ చేస్తుంది అనమాట అర్థమైందా 100 అనేది అన్ని చోట్ల కాల్ చేస్తుంది ఆ 100ని ఎలా స్టోర్ చేస్తుంది అనేది ఇక్కడ డిఫైన్ చేసింది అర్థమైందా అలాగనే రీడ్ రిసోర్స్ రైట్ అయిపోయింది ఆ డేటాని నేను రీడ్ చేసుకోవాలి ఎలా రీడ్ చేసుకుంటాను మళ్ళీ టైమ్ అవుట్ని రీడ్ చేసుకోవాలి దెన్ ఇంటిజర్ డేటా టైపే కదా అంటే ఇంట్ టైమ్ అవుట్ రాశారు మీరు యూవీఎం రిసోర్స్ డీబీ ఇంట్ రీడ్ బై నేమ్ ద్వారా రీడ్ చేస్తున్నారు బై నేమ్ ద్వారా రీడ్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ స్ట్రింగ్ నేమ్ ఏంటి టైమ్ అవుట్ ఎవరిని వాల్యూ ఉంది టైమ్ అవుట్లో ఎంత ఉంది వాల్యూ 100 అనేది ఉంది ఆ 100ని ఇది రీడ్ చేసుకుంటుంది అనమాట ఓకేనా సో సారీ ఈ 100 వాల్యూని టైమ్ అవుట్లోకి రీడ్ చేసుకుంటుంది రీడింగ్ అనేది ఇటు నుంచి ఇటు వస్తుంది సెట్టింగ్ అనేది ఇటు నుంచి ఇటు వెళ్తుంది రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది రీడింగ్ వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది ఓకేనా అంటే టైమ్ అవుట్లో మీరు ఎంత పెడుతున్నారు వాల్యూ 100 పెడుతున్నారు ఓకే ఇదే 100 ప్రతి చోట యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీరు రీడ్ చేసుకునేటప్పుడు ఈ టైం నేమ్ బేస్డ్ ద్వారా మీరు రీడ్ చేస్తున్నారు నేమ్ బేస్డ్లో ఏం పెట్టారంటే స్ట్రింగ్ నేమ్ టైమ్ అవుట్ అంటే ఈ టైమ్ అవుట్లో ఎంత ఉంది వాల్యూ 100 ఉంది ఆ 100ని టైమ్ అవుట్ అనే వేరియబుల్లోకి రీడ్ చేసుకుంటున్నారు సేమ్ తీసుకున్నారు సేమ్ తీసుకోవచ్చు మీ ఇష్టం వేరే ఏదైనా తీసుకోవచ్చు దానికన్నా సేమ్ నేమ్ తీసుకుంటే నేను ఏదైతే పెట్టానో అదే డేటాని మీరు రీడ్ చేసుకుంటున్నారు అది ఓకే అర్థమైందా సో రీడ్ బై నేమ్ అంటే ఏం చేస్తుంది అనేది సో డేటా అనేది టైమ్ అవుట్ దగ్గర నుంచి రీడ్ చేసుకుంటుంది రీడ్ చేసుకుని టైమ్ అవుట్లోనే స్టోర్ చేసుకుంటుంది డేటాని ఓకే సో టైమ్ అవుట్లోనే గెట్ చేసుకుంటుంది డేటాని అది మీ అవుట్పుట్ వచ్చేసరికి టైమ్ అవుటే వస్తుంది సో జనరల్గా ఒక మాడ్యూల్ టీబీలో మీరు ఏం చేస్తున్నారు టీబీ టాప్ అనే దాంట్లో మీరు రిసోర్స్ డీబీని సెట్ చేస్తున్నారు ఓకే సెట్టింగ్ ఏం చేశారు స్టార్ అంటే అన్ని కాంపోనెంట్స్కి అప్లికబుల్ అవుతుంది సో నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే టైమ్ అవుట్ వాల్యూ ఎంత సెట్ చేస్తున్నారు 500ని సెట్ చేశారు అండ్ దెన్ అదే వాల్యూని మీరు ఏం చేస్తున్నారు రీడ్ చేసుకుంటున్నారు సో ఇఫ్ యూవీఎం రిసోర్స్ డీబీ ఇంటిజర్ డేటా టైపే కదా ఇంట్ టైమ్ అవుట్ అని చెప్పేసి మీరు రిప్రజెంట్ చేసుకుంటారు ఇంట్ టైమ్ అవుట్ ఆ టైమ్ అవుట్ని మీరు రీడ్ చేసుకుంటున్నారు రీడ్ బై నేమ్ స్టార్ సో అండ్ దెన్ టైమ్ అవుట్ ఆఫ్టర్ దట్ టైమ్ అవుట్ వాల్యూ సో ఏమవుతుంది ఈ 100 అనే వాల్యూ సో 500 ఇచ్చారు కదా ఈ 500 వాల్యూ అనేది టైమ్ అవుట్లోకి వస్తుంది మీ అవుట్పుట్ అనేది టైమ్ అవుట్ ఎంత డిస్ప్లే చేస్తుంది 500ని డిస్ప్లే చేస్తుంది క్లియరా అన్ని కాంపోనెంట్లని రీడ్ చేయాలని అన్ని కాంపోనెంట్లకి సెట్ చేసుకోవాలని లేదు మీరు ఒకవేళ ఒక కాంపోనెంట్లోనే సెట్ చేయాలంటే మీరు ఇందాక పాత్ తీసుకున్నారు కదా యూవీఎం టీబీ టాప్ ఓకే టీబీ టాప్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ డ్రైవర్లో సెట్ చేస్తున్నారు డ్రైవర్లోనే గెట్ చేసుకుంటారు ఓకే పాత్ మెన్షన్ చేయాలి పాత్ మెన్షన్ చేయకపోతే స్టార్ అని పెట్టేస్తే మీరు అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు అన్ని చోట్ల గ్లోబల్గా అనమాట ఇంకా అది ఓకే సేమ్ అలానే ఇంటిజర్ చేసుకున్నారు కదా స్ట్రింగ్ టైప్ని సెట్ చేస్తున్నారు
ఇక్కడ ఏంటి స్టోర్ స్ట్రింగ్ టైప్ మీరు సెట్ చేస్తుంటే మీ డేటా అనేది ఏం స్టోర్ అవుతుంది, మీ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ ప్రకారం మీరు స్టోర్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను ఏం సెట్ చేస్తున్నాను, యూవిఎం రిసోర్స్ డిబి స్ట్రింగ్ సెట్ స్టార్. సో అన్ని కాంపోనెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. నేమ్ వచ్చేసరికి మోడ్. ఈ మోడ్లో డేటాని ఏం చేస్తున్నాం అంటే ఫుల్ చిప్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నాను నేను. ఓకేనా. సో ఫుల్ చిప్ అనే దాన్ని మోడ్ అనే స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ రీడింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, దెన్ యూవిఎం రిసోర్స్ డిబి స్ట్రింగ్ రీడ్ బై నేమ్ స్టార్, మీరు ఏదైతే దాంట్లో స్టోర్ చేశారో ఆ స్ట్రింగ్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆ డేటాని ఎందులో స్టోర్ చేసుకుంటున్నారు, మళ్ళీ మోడ్లోనే స్టోర్ చేసుకుంటున్నారు. ఓకే, అర్థమైందా. అలా స్ట్రింగ్ కానీ ఇంటిజర్ కానీ బిట్ కానీ బైట్ కానీ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, వర్చువల్ ఇంటర్ఫేస్ కైనా సెట్ చేసుకోవచ్చు. అలానే ఆబ్జెక్ట్స్ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. యూవిఎం ఆబ్జెక్ట్స్ని కూడా స్టోరింగ్ ద ఆబ్జెక్ట్స్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నారు, సేమ్ మళ్ళీ క్లాస్ ఏపీబీ కాన్ఫిగరేషన్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ యూవిఎం ఆబ్జెక్ట్. సో క్లాస్ రిజిస్ట్రేషన్ చేశారు, స్ట్రింగ్ నేమ్ అండ్ దెన్ ఇంట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మాస్టర్స్ అనేది తీసుకుంటున్నారు, ఇంటిజర్ డేటా టైప్. ఇప్పుడు మీరు క్లాస్ యొక్క హ్యాండిల్ ఏంటి, ఏపీబీ కాన్ఫిగరేషన్ కదా. సో దాని హ్యాండిల్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ క్రియేట్ మెథడ్ చేశారు. అండ్ దెన్ కాన్ఫిగరేషన్ నెంబర్ ఆఫ్ మాస్టర్స్ ఏంటంటే 4 మాస్టర్స్ని స్టోర్ చేసుకుంటున్నారు. దెన్ యూవిఎం రిసోర్స్ డిబి ఏపీబీ కాన్ఫిగరేషన్, మీ క్లాస్ నేమ్ ఏంటి, ఏపీబీ కాన్ఫిగరేషన్ సెట్ స్టార్ కామా హ్యాండిల్ వచ్చేసరికి ఏపీబీ కాన్ఫిగరేషన్. సో ఆ ఏపీబీ కాన్ఫిగరేషన్ అనేది హ్యాండిల్. దెన్ ఎవరిని సెట్ చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ అనే హ్యాండిల్ని సెట్ చేస్తున్నారు. దెన్ కాన్ఫిగరేషన్లో ఏ డేటా ఉంది, కాన్ఫిగరేషన్ డాట్ నెంబర్ ఆఫ్ మాస్టర్స్ ఈక్వల్ టు 4, ఆ 4ని మీరు గెట్ చేసుకోవాలి. దెన్ ఏపీబీ కాన్ఫిగరేషన్ హ్యాండిల్ యూవిఎం రిసోర్స్ డిబి ఏపీబీ కాన్ఫిగరేషన్ క్లాస్ నేమ్ ఏపీబీ కాన్ఫిగరేషన్ రీడ్ బై నేమ్ స్టార్ ఏపీబీ కాన్ఫిగరేషన్ ఈ హ్యాండిల్లోకి స్టోర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ముందేం తీసుకున్నారు, నార్మల్ కాన్ఫిగరేషన్ తీసుకున్నారు. ఈ కాన్ఫిగరేషన్ని సిఎఫ్జిని ఎవరి దాంట్లో స్టోర్ చేస్తున్నారంటే సిఎఫ్జి హ్యాండిల్లోకి స్టోర్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా సిఎఫ్జి హ్యాండిల్లో ఏ డేటా వస్తుంది, మీరు సిఎఫ్జి డాట్ కాన్ఫిగరేషన్ నెంబర్ ఆఫ్ మాస్టర్స్ ఈక్వల్ టు 4 అన్నారు కదా, ఆ 4 మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఏ హ్యాండిల్ ద్వారా వస్తుంది, కాన్ఫిగరేషన్ హ్యాండిల్ ద్వారా, సిఎఫ్జి హ్యాండిల్ ద్వారా వస్తుంది. అర్థమైందా. మీరు ఒకే హ్యాండిల్ అన్నా తీసుకోవచ్చు, సేమ్ సిఎఫ్జి అనే తీసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ నేమే తీసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్. ఎందుకు మీరు ఇలా సెట్ చేస్తున్నారంటే, నేను డ్రైవర్లో మళ్ళీ డేటాను తెచ్చుకోవాలి, డ్రైవర్కి మళ్ళీ కాన్ఫిగరేషన్ సెట్ చేయాలి, లేదు మానిటర్లో తెచ్చుకోవాలి, మానిటర్లో కూడా డేటాను సెట్ చేయాలి. ఇవన్నీ నేను సెట్ చేసేటప్పుడు నాకు కోడ్ అంతా ఎక్కువైపోతుంది, కనెక్షన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. అలా కాకుండా సెంట్రలైజ్డ్గా పెట్టేస్తే మీకు కావాల్సినప్పుడు వాడుకోండి, అవసరం లేనప్పుడు వదిలేసేయండి, అంతే. అర్థమైందా. అలానే వర్చువల్ ఇంటర్ఫేస్ షేరింగ్. వర్చువల్ ఇంటర్ఫేస్లో ఎందుకు షేర్ చేసుకుంటున్నాం మనం, వర్చువల్ ఇంటర్ఫేస్లోనే కదా మొత్తం డేటా అంతా ఉంటుంది. సో ఇంటర్ఫేస్లోనే కదా మనకి డేటా అంతా ఉంటుంది. ఆ ఫిజికల్ ఇంటర్ఫేస్కి హ్యాండిలే మనం వర్చువల్ ఇంటర్ఫేస్ కదా కన్సిడర్ చేసుకునేది, అవునా. సో ఎందుకంటే డియూటీ అనేది డ్రైవ్ చేసేది, మీ సిగ్నల్స్ని డ్రైవ్ చేసేది డియూటీయే. సో ఆ డియూటీ డ్రైవ్ చేసే నేచర్ ఏమో డైనమిక్ ఇన్ నేచర్, సారీ డ్రైవర్ని డ్రైవ్ చేసేదేమో మీ డైనమిక్ ఇన్ నేచర్, డియూటీ ఏమో స్టాటిక్ ఇన్ నేచర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇంటర్ఫేస్ ఏపీబీ ఇంటర్ఫేస్ అనేది తీసుకున్నారు. మీ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసరికి ఏపీబీ ఇంటర్ఫేస్ క్లాక్ రీసెట్ని సెట్ చేశారు. అంటే ఈ క్లాక్ని రీసెట్ని ప్రతి చోట నేను తెచ్చుకోవాలి. అందుకు మీరు డేటాను ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు, రిసోర్స్ డిబిలో, యూవిఎం రిసోర్స్ డిబి వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్. ఇక్కడ వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ తీసుకున్నారు కాబట్టి అది తీసుకున్నారు. ఇందాక ఏం తీసుకున్నారు, ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నారు, అందుకని ఇక్కడ ఇంట్ అని రాశారు. ముందు ఏం రాశారు, తర్వాత ఏం రాశారు, స్ట్రింగ్ రాశారు. ఓకే, ఇంటిజర్ బదులు స్ట్రింగ్ అనేది మెన్షన్ చేశారు. ఇప్పుడేంటి, ఏపీబీ ఇంటర్ఫేస్ని మీరు సెట్ చేస్తున్నారు. ఓకే,
ఆ ఏపీబీ ఇంటర్ఫేస్లో అంటే మీ హ్యాండిల్ నేమ్ వచ్చేసరికి మీ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసరికి ఏపీబీ ఇంటర్ఫేస్, అది వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా అసైన్ చేస్తున్నారు కాబట్టి వర్చువల్ అని తీసుకున్నారు. ఓకే, వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ హ్యాండిల్ వచ్చేసరికి విఏఎఫ్. అంటే ఎందులో స్టోర్ చేస్తున్నారు మీ డేటాని? ఏపీబీ ఇంటర్ఫేస్లో వర్చువల్ ఇంటర్ఫేస్ని స్టోర్ చేసుకుంటున్నారు కదా, సెట్ చేసుకుంటున్నారు. అంటే నేను ఫిజికల్ ఇంటర్ఫేస్ని సెట్ చేశాను. ఏ ఇంటర్ఫేస్ని సెట్ చేశాను? రిసోర్స్ డీబీలో ఫిజికల్ ఇంటర్ఫేస్ని సెట్ చేశాను. ఓకే, ఆ ఫిజికల్ ఇంటర్ఫేస్ని ఒక హ్యాండిల్ అప్లై చేసుకున్నాను, ఏపీబీ ఇంటర్ఫేస్ హ్యాండిల్ అనేది. అంటే ఏపీబీ ఇంటర్ఫేస్ని తీసుకొచ్చి ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఓకేనా, ఏపీబీ ఇంటర్ఫేస్ హ్యాండిల్ అనే దాన్ని స్టోర్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ ఏం జరుగుతుంది? యూవీఎం రిసోర్స్ డీబీ రీడ్ చేసుకోవాలి కదా, రీడ్ చేసుకునేది. సో ఈ ఏపీబీ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని ఇక్కడ సెట్ చేశాను. ఓకే, ఇది సెట్ చేశాను. ఇక్కడ విఏఎఫ్ దాంట్లోకి గెట్ చేసుకుంటున్నాను. ఎవరి ద్వారా గెట్ చేసుకున్నాను? ఈ వర్చువల్ ఇంటర్ఫేస్లో ఏ ఇంటర్ఫేస్ని గెట్ చేసుకుంటున్నాను? ఏపీబీ విఏఎఫ్ అనే దాన్ని గెట్ చేసుకుంటున్నాను. ఓకే, వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, మీరు ఆబ్వియస్గా వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మీ క్లాక్ని తీసుకొస్తున్నారు. అలాగే విఏఎఫ్ ద్వారా పీ రీసెట్ని తీసుకొస్తున్నారు. ఓకే, పీ రీసెట్ అన్ని తీసుకొస్తున్నారు. సో అవి మీ డ్రైవర్లో డ్రైవ్ చేసుకోవచ్చు, స్కోర్ బోర్డ్లో చూడొచ్చు, మానిటర్లో అప్స్ క్యాప్చర్ చేయొచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ సెట్ చేస్తారంటే బిల్డ్ ఫేజ్లోనే మనం కాన్ఫిగరేషన్ డీబీని సెట్ చేయాలి, బిల్డ్ ఫేజ్లోనే కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవాలి. అర్థమైందా? బిల్డ్ ఫేజ్లో రాయాలి. ఇది లుక్అప్ అల్గారిథం అంటే రిసోర్స్ సెర్చ్ ఫ్లో అసలు ఎలా సెర్చ్ చేస్తుంది? మీకు సెర్చ్ బై నేమ్ ద్వారా చూసుకుంటుంది, అది ఒక క్యూలో స్టోర్ అయిందా లేదా. దెన్ స్కోప్ చెక్ చేస్తుంది. స్కోప్ అంటే పాత్ ఏంటి, అండ్ దెన్ చెక్ ద ప్రెసిడెన్స్ వాల్యూ 100 ఉందా, 1000 ఉందా, 2000 ఉందా అనేది ప్రెసిడెన్స్ చెక్ చేసుకుంటుంది. స్కోప్ వచ్చేసరికి పాత్ని చెక్ చేసుకుంటుంది. స్టార్ ఉందంటే అన్ని కాంపోనెంట్స్కి వస్తుంది, లేదంటే మనమే ఒక పాత్ని సెట్ చేయాలి. అండ్ దెన్ రిటర్న్స్ దట్ మ్యాచ్ వాల్యూ. ఇది బేసిక్ ఫ్లో. ఓకే, ఫైండ్ క్యూ అంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవడానికి వాడేది క్యూ కదా, సో ఇక్కడ ఇంటర్నల్గా స్టోర్ చేసుకునేది క్యూలో స్టోర్ చేసుకుంటుంది అనమాట. మీరు సెర్చ్ చేసే బై నేమ్ ద్వారా సెర్చ్ చేస్తున్నారు కదా, ఏదో టైమ్ అవుట్ అనో వర్చువల్ ఇంటర్ఫేస్ అనో ఏదో ద్వారా మీరు ఏదో నేమ్ ద్వారా మీరు సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ 3 రిసోర్సెస్ ఉన్నాయి, టైమ్ అవుట్ ఈక్వల్ టు 10, 100, 1000. ఓకే, యూవీఎం ఏం సెర్చ్ చేస్తుంది? స్కోప్ మ్యాచ్ అండ్ దెన్ ప్రెసిడెన్స్. సో ఏదైతే మ్యాచ్ అయిందో బెస్ట్ మ్యాచ్ని రిటర్న్ చేస్తుంది. అది బెస్ట్ మ్యాచ్ని రిటర్న్ చేయడం అంటే ఇప్పుడు సపోజ్ ప్రెసిడెన్స్ ఇక్కడ టైమ్ అవుట్కి 10 ఉంది, ఇక్కడ ప్రెసిడెన్స్ వచ్చేసరికి 100 ఉంది, ఇక్కడ ప్రెసిడెన్స్ వచ్చేసరికి 20 ఉంది. ఏ అవుట్పుట్ వస్తుంది అంటే ఫస్ట్ టైమ్ అవుట్ 100 వస్తుంది ఫస్ట్, ఎందుకంటే ప్రెసిడెన్స్ 100 ఉంది కాబట్టి. ఓకే, ప్రయారిటీ అనేది 100కి ఇస్తుంది, ఎక్కువ ప్రయారిటీ. ఆ తర్వాత ప్రయారిటీ 20కి అంటే 10 వస్తుంది. ఆ తర్వాత ప్రయారిటీ 1000 వస్తుంది. అంతే. సో రిసోర్స్ ఆడిటింగ్ అంటే అసలు ఎవరు రైట్ చేశారు, ఎవరు రీడ్ చేసుకుంటున్నారు, ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎంతమంది ఎన్ని టైమ్స్ యూజ్ చేసుకున్నారు అనేది అన్ని ఇది ఆడిటింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో రీడ్ రికార్డ్స్, రైట్ రికార్డ్స్, లుక్అప్ రికార్డ్స్ వీటన్నిటిని చెక్ చేసుకుంటుంది. ఏ రికార్డులో రైట్ చేశారు, ఎక్కడ రీడ్ చేసుకున్నారు, ఎవరు రైట్ చేశారు, ఎవరు రీడ్ చేసుకున్నారు, అండ్ దెన్ ఎన్ని టైమ్స్ రీడ్ చేసుకున్నారు, ఎన్ని టైమ్స్ రైట్ చేశారు అనే దాన్ని చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఉంది. లాస్ట్ రీడ్ 120 నానో సెకండ్స్ దగ్గర ఉంది. ఎన్నిసార్లు రీడ్ చేసుకున్నారంటే 5 టైమ్స్ యూజ్ చేసుకున్నారనమాట. ఓకే, సో 5 టైమ్స్ మీరు డీబగ్గింగ్లో వర్చువల్ ఇంటర్ఫేస్ని రీడ్ చేసుకున్నారు. సో అలా మీకు ఒక డేటాబేస్ని సెట్ చేస్తుంది అనమాట. అది ఓకే.
సో ఇక్కడ రిసోర్స్ డేటాబేస్, కాన్ఫిగరేషన్ డేటాబేస్ అంటే రిసోర్స్ డిబి, కాన్ఫిగ్ డిబి. ఓకే, కాన్ఫిగ్ డిబి అండ్ దెన్ రిసోర్స్ డిబి. ఈ రెండు సెంట్రలైజ్డ్ డేటాబేస్లే. కాన్ఫిగరేషన్ అనేది ఎక్కడ సెట్ చేస్తారు, ఇది హైరార్కికల్ పాత్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, హైరార్కీ పాత్ ఫాలో అయ్యి మీరు ఎక్కడ సెట్ చేస్తున్నారు అనేది చూసుకుంటుంది. అలాగే యూవీఎం రిసోర్స్ డిబి ఇది ఏంటంటే గ్లోబల్ డేటాబేస్, ఫ్లెక్సిబుల్, పవర్ఫుల్ అండ్ కాంప్లెక్స్. ఇక్కడ కాన్ఫిగ్ డిబి అనేది ఏంటి, టాప్ లో రిసోర్స్ ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుందంటే టాప్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ టాప్ ఆఫ్ యూవీఎం రిసోర్స్ డిబి. అంటే ఇక్కడ యూవీఎం రిసోర్స్ డిబి ఉంది. ఈ రిసోర్స్ డిబి నుంచి ఎవరిని ఇన్హెరిట్ చేసుకుంటుందంటే యూవీఎం కాన్ఫిగ్ డిబి అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. అంటే మీరు వన్స్ ఒక డేటా అనేది కాన్ఫిగ్ డిబిలో కానీ రిసోర్స్ డిబిలో కానీ సెట్ చేస్తే ఆ డేటా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుందంటే రిసోర్స్ పూల్లో ఉంటుందన్నమాట. ఓకేనా, ఆ రిసోర్స్ పూల్ నుంచి రిసోర్స్ డేటాబేస్కి వస్తుంది, రిసోర్స్ డిబికి వస్తుంది, రిసోర్స్ డిబి నుంచి కాన్ఫిగ్ డిబి నుంచి తీసుకుంటుంది. అది ఇన్హెరిటెన్స్ అంటే. ఓకే, టాప్ మోస్ట్ ఏంటి అంటే రిసోర్స్ పూల్. రిసోర్స్ పూల్ నుంచి ఎవరు ఇన్హెరిట్ చేసుకున్నారంటే రిసోర్స్ డిబి ఇన్హెరిట్ చేసుకుంది. రిసోర్స్ డిబి నుంచి ఎవరు ఇన్హెరిట్ చేసుకున్నారంటే కాన్ఫిగ్ డిబి అనేది ఇన్హెరిట్ చేసుకుంది. ఓకేనా, సేమ్ అలానే నేను కాన్ఫిగ్ డిబిని సెట్ చేస్తున్నాను అనుకోండి. సో అది ఎక్కడ ఉంటుందంటే సో ఇంటర్నల్లీ బికమ్స్ రిసోర్స్ డిబి ఎంట్రీ. రిసోర్స్ డిబి ఎంట్రీలో అంటే రిసోర్స్ పూల్లో డేటా ఉంటుంది. సో యూవీఎం కాన్ఫిగ్ డిబి హ్యాష్ ఇంటూ సెట్ దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి డిఫైన్ చేస్తుంది. ఈ స్టార్ అంటే అన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేమ్స్ మారుతాయి. ఇదేమో కాంపోనెంట్ కంటెక్స్ట్. ఓకే, కంటెక్స్ట్ అనేది ఎక్కడ ఏ కాంపోనెంట్ డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఇది ఇన్స్టాన్స్ నేమ్ అనమాట. ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ అంటే పాత్ డిఫైన్ చేస్తుంది. ఇది ఫీల్డ్ నేమ్. ఓకే, స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఇది వాల్యూని డిఫైన్ చేస్తుంది. ఓకే, ఆ వాల్యూ ఎంత టైమ్అవుట్లోకి వాల్యూ 100ని సెట్ చేస్తుంది అనమాట. ఆ 100 సెట్ చేసిన దాన్ని మీరు ఎక్కడైనా గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నల్గా కాన్ఫిగ్ డిబి నుంచి, కాన్ఫిగ్ డిబి ఎవరి నుంచి వచ్చింది, కాన్ఫిగ్ డిబి వచ్చిందే రిసోర్స్ డిబి నుంచి వచ్చింది. ఓకే, ఈ రిసోర్స్ డిబి ఎవరి నుంచి వచ్చింది అంటే రిసోర్స్ పూల్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, ఈ అంటే మీరు ఏదైనా డేటాని యూవీఎం కాన్ఫిగ్ డిబిలో కానీ రిసోర్స్ డిబిలో కానీ సెట్ చేశారంటే అది ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటే రిసోర్స్ పూల్లో ఉంటుంది. అది రిసోర్స్ పూల్ని కాల్ చేయకూడదు డైరెక్ట్గా. అంటే ఇప్పుడు మీరు యూవీఎంలో బేస్ క్లాసెస్ని డైరెక్ట్గా కాల్ చేస్తున్నారా, చేయట్లేదు కదా. బేస్ క్లాసెస్ అన్ని ఇన్బిల్ట్గా ఉంటాయి. అంటే ఈ రిసోర్స్ పూల్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. దాని నుంచి రిసోర్స్ డిబిని ఇన్హెరిట్ చేసుకున్నారు అండ్ దాని నుంచి కాన్ఫిగ్ డిబిని ఇన్హెరిట్ చేసుకున్నారు కదా. సో ఎందుకు రిసోర్స్ డిబి వాడరు అంటే రిసోర్స్ డిబి అనేది గ్లోబల్ రిపోజిటరీ కాబట్టి మీరు దాన్ని వన్స్ నేమ్ బేస్డ్ ద్వారా కానీ అండ్ దెన్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది రిసోర్స్ డిబి యూజ్ చేయడం వల్ల. అందుకని కాన్ఫిగ్ డిబిని సెట్ చేసుకున్నారనమాట. కాన్ఫిగ్ డిబి అనేది హైరార్కికల్ బేస్డ్ మీదే ఉంటుందన్నమాట. అది హైరార్కికల్ బేస్డ్ అంటే మీరు ఎక్కడ సెట్ చేశారో దాని కింద ఉన్న కాంపోనెంట్స్ అన్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, అదే రిసోర్స్ డిబి అనేది ఏంటంటే గ్లోబల్ యాక్సెస్ అంటే అన్నిటికి యూజ్ చేసుకుంటుంది. సో ఇలా అన్నిటిని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎవరు యూజ్ చేసుకుంటున్నారు, ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నారు అనేది ట్రాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, అదే ఇది కాన్ఫిగ్ డిబి హైరార్కీని ఫాలో అవుతూ వెళ్తుంది కాబట్టి ఏ పర్టికులర్ కాంపోనెంట్లో కావాలనేది ఆ పర్టికులర్ కాంపోనెంట్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దానికన్నా బిలోలో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిలో కాంపోనెంట్స్ అన్నిటిలోని మీరు డేటాని తెచ్చుకోవచ్చు. ఓకేనా, కాన్ఫిగ్ డిబి చెప్తాను మీకు. ఇంకా ఈ రిసోర్స్ డిబి అయిపోయిన తర్వాత కాన్ఫిగ్ డిబి గురించి చెప్తాను. ఆ కాన్ఫిగ్ డిబి హైరార్కీ ఏంటి, మీ టీబీ హైరార్కీనే ఫాలో అవుతుంది. టీబీ హైరార్కీ ఏంటి, టెస్ట్ బెంచ్, సో తర్వాత ఎన్విరాన్మెంట్లో ఏజెంట్ తర్వాత స్కోర్ బోర్డు, కవరేజ్, ఈ హైరార్కీనే ఫాలో అవుతుంది.
ఓకేనా. దెన్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, విచ్ షుడ్ బి యూజ్డ్ అంటే ఎవరిని యూజ్ చేస్తున్నారు అంటే కాన్ఫిగ్ డీబీని యూజ్ చేసుకుంటున్నారు. సో కాన్ఫిగ్ డీబీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైంలో మనం యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే యూజ్ రిసోర్స్ డీబీ వెన్ గ్లోబల్ రిసోర్సెస్, అడ్వాన్స్డ్ స్కోప్ కంట్రోల్, టైప్ బేస్డ్ లుక్అప్. సో ఇలాంటి కండిషన్స్ మీకు కావాలి అని అనుకుంటే కనుక, అంటే గ్లోబల్ రిసోర్సెస్లో వాడుకోవాలి, కంట్రోలింగ్ అనేది అడ్వాన్స్డ్గా ఉండాలి, అంటే డేటా అనేది మనమే కంట్రోల్ చేయాలి అన్నప్పుడు రిసోర్స్ డీబీ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, జనరల్గా రిసోర్స్ డీబీ అనేది ఎన్విరాన్మెంట్లో సెట్ చేస్తూ ఉంటారు. ఎన్విరాన్మెంట్లో సెట్ చేస్తే దానిలో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ తెచ్చుకుంటుంది, ఎందుకంటే మనకు మెయిన్ ఎన్విరాన్మెంట్ కదా. అర్థమైందా? ఓకే, మీకు ఇక్కడ ఏపీబీ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఏపీబీ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్లో టెస్ట్ ఏంటి, యూవిఎం రిసోర్స్ డీబీ ఇంటిజర్ డేటా టైప్, అండ్ దెన్ సెట్. సో ఇన్స్టాన్స్ నేమ్ వచ్చేసరికి స్కోప్ వచ్చేసరికి స్టార్. స్కోప్ స్టార్ అంటే అన్ని కాంపోనెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఏపీబీ క్లాక్ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తున్నాడు. ఓకే, ఈ ఏపీబీ క్లాక్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అంతా 100ని సెట్ చేసేది. ఆ 100ని నేను రీడ్ చేసుకోవాలి. ఎక్కడ రీడ్ చేసుకోవాలి అంటే డ్రైవర్లో రీడ్ చేసుకోవాలి, ఇంటూ క్లాక్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్లాక్ ఫ్రీక్వెన్సీ అనే హ్యాండిల్ని వీడు తీసుకున్నాడు. అది ఎవరి దాంట్లో ఉంది, ఏపీబీ క్లాక్ ఫ్రీక్వెన్సీలో ఉంది. ఓకే, సో దెన్ యూవిఎం రిసోర్స్ డీబీ టైప్ ఏంటి, ఇంటిజర్ డేటా టైప్, రీడ్ బై నేమ్, అండ్ దెన్ స్టార్, స్కోప్ వచ్చేసరికి స్టార్. దెన్ ఎక్కడ స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి ఏపీబీ క్లాక్ ఫ్రీక్వెన్సీ. ఏపీబీ క్లాక్ ఫ్రీక్వెన్సీలో వాల్యూ ఎంత ఉంది, 100. ఈ 100 ఎవరికి అసైన్ చేస్తుంది, క్లాక్ ఫ్రీక్వెన్సీకి అసైన్ చేస్తుంది. ఓకే, సో దెన్ డ్రైవర్ జనరేట్స్ దట్ 100 MHz ఏపీబీ టైమింగ్. ఓకే, సో ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని ఏపీబీ జనరేట్ చేస్తుంది. అలానే ఏఎక్స్ఐ ప్రోటోకాల్లో అవుట్ స్టాండింగ్ ట్రాన్సాక్షన్ టైం లిమిట్ అనేది పెడుతున్నారు. అవుట్ స్టాండింగ్ ట్రాన్సాక్షన్ లిమిట్స్, ఎన్ని అవుట్ స్టాండింగ్ ట్రాన్సాక్షన్స్ని సెట్ చేయాలి. సపోజ్ ఇక్కడ టెస్ట్లో యూవిఎం రిసోర్స్ డీబీ ఇంటిజర్ డేటా టైప్ సెట్, స్కోప్ వచ్చేసరికి అన్ని కాంపోనెంట్స్కి సెట్ చేస్తున్నారు. మ్యాక్సిమం అవుట్ స్టాండింగ్ వాల్యూస్ ఎంత ఇచ్చారు, 64. అంటే ఈ ఏపీబీ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్లో మ్యాక్సిమం అవుట్ స్టాండింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి 64 వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, 64 వరకు సెట్ చేసుకోవచ్చు. ఆ 64 వాల్యూస్ని అది గెట్ చేసుకుంటుంది అనమాట. ఎక్కడ గెట్ చేసుకుంటుంది, స్కోర్ బోర్డ్లో కానీ, మానిటర్లో కానీ, డ్రైవర్లో కానీ ఎక్కడైనా గెట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇంట్ మ్యాక్స్ అవుట్ స్టాండింగ్ ఇది రీడ్ చేసుకుంటుంది. రీడ్ రిసోర్స్ అనేది ఏం చేస్తుంది, జస్ట్ ఇక్కడ అదే కాంపోనెంట్ ఇదే రాస్తారు, యూవిఎం రిసోర్స్ డీబీ, ఇక్కడ రీడ్ బై నేమ్ అని చెప్పేసి ఇస్తారు. దెన్ మళ్ళీ స్టార్, దెన్ ఇక్కడ ఏం తీసుకున్నారు, మ్యాక్స్ అవుట్ స్టాండింగ్. ఓకే, సేమ్ అదే నేమ్ తీసుకున్నారు కదా, మ్యాక్స్ అవుట్ స్టాండింగ్. ఓకే, సేమ్ ఇదే నేమ్ని ఇక్కడ కూడా మ్యాక్స్ అవుట్ స్టాండింగ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. దెన్ ఫైన్ కదా, డేటా అంతా వచ్చేస్తుంది. క్లియరా? మీకు నచ్చిన వాల్యూ, ఇప్పుడు వాడు కండిషన్ 64 పెట్టుకున్నాడు, ఆ 64 అవుట్ స్టాండింగ్ ట్రాన్సాక్షన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. లేదు మీరు 128 పెట్టుకోండి, 128 అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సేమ్ అలాగే టీఆర్సీడీని సెట్ చేస్తున్నారు HBM3లో, అంటే రో కాలమ్ డిలేని సెట్ చేస్తున్నారు. రో కాలమ్ డిలేని సెట్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎన్ని సైకిల్ సెట్ చేశారు, 14 సైకిల్ సెట్ చేశారు. టీఆర్సీడీలో 14 సైకిల్ సెట్ చేశారు. సేమ్ అలాగే ఇంట్ టీఆర్సీడీ. సో దెన్ రీడ్ బై నేమ్ స్టార్ టీఆర్సీడీ సేమ్ నేమ్ని సెట్ చేసుకుంటారు. ఓకేనా, డ్రైవర్ అనేది 14 క్లాక్ సైకిల్స్ వరకు జనరేట్ చేస్తుంది. అది. సో దెన్ సమ్మరీ చూడండి ఒకసారి. యూవిఎం రిసోర్స్ డీబీ అనేది సెంట్రలైజ్డ్ రిపాజిటరీ అండ్ ఆల్సో కాల్డ్ as రిసోర్స్ పూల్ అని కూడా అంటారు. ఏం చేస్తుంది ఇది,
సెట్ చేయడానికి అంటే స్టోర్ చేసుకోవడానికి, రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటుంది. ఎవరెవరిని వర్చువల్ ఇంటర్ఫేస్‌ని గానీ, లేదంటే కాన్ఫిగరేషన్స్‌ని కానీ, పారామీటర్స్‌ని కానీ, హ్యాండిల్స్‌ని గానీ, క్యూస్‌ని గానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇది సెట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ గెట్ కూడా చేస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్ అక్రాస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది యూవీఎం టెస్ట్ బెంచ్. అంటే ఎన్విరాన్మెంట్‌లో మీరు సెట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిలోని ఇది సెట్ చేసేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్లెక్సిబుల్ మెకానిజం ఫర్ షేరింగ్ ద డేటా బిట్వీన్ ద అన్‌రిలేటెడ్ కాంపోనెంట్స్ వితౌట్ రిక్వైరింగ్ ద డైరెక్ట్ కనెక్షన్. కనెక్షన్ ఏమీ లేకుండా అక్కడ మనం ఈ రిసోర్స్ డీబీని వాడుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. సో, రిసోర్స్ డీబీ ఎలా స్టోర్ చేసుకుంటుంది? నేమ్ బేస్డ్ మీద, టైప్ బేస్డ్ మీద అండ్ దెన్ స్కోప్ మీద. ఓకే. సో, ఇక్కడ నేమ్ టేబుల్ అనేది విత్ రెస్పెక్ట్ టు నేమ్ ద్వారా డిఫైన్ చేస్తారు. టైప్ అంటే ఇంటిజర్ టైపా లేదంటే బిట్ టైపా అనేది మెన్షన్ చేస్తారు. ఓకే. ఏదైనా కాంపోనెంట్ అనేది రిసోర్స్‌ని రిక్వెస్ట్ చేసిందనుకోండి, ఆ రిసోర్స్ రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం మీకు వాల్యూస్‌ని రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసేటప్పుడు ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. ఆ ప్రెసిడెన్స్‌లో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరికైతే ఉందో, ఆ హైయెస్ట్ ప్రయారిటీ ప్రకారం అవుట్‌పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో, బట్ ఈ రిసోర్స్ డీబీ అనేది ఆడిటింగ్‌కి అట్ ది సేమ్ టైమ్ ట్రాక్ చేయడానికి రీడ్స్‌ని, రైట్‌ని, లుకప్స్‌ని, హిస్టరీని వీటన్నిటిని ట్రాక్ చేయడానికి, ఆడిటింగ్ చేయడానికి రిసోర్స్ డీబీ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా రిసోర్స్ డీబీని యూజ్ చేసుకుంటారు. అలాగే రిసోర్స్ డీబీ అనేది పవర్‌ఫుల్ అండ్ హైలీ ఫ్లెక్సిబుల్ ఇన్ ఈ మోడర్న్ యూవీఎం. బట్ ప్రిఫర్‌గా ఏం చేస్తామంటే కాన్ఫిగ్ డీబీని ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇది టాప్‌లో రిసోర్స్ డేటాబేస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అది దానికన్నా కిందున్న కాంపోనెంట్స్ అన్నిటిలోని డేటాను తెచ్చుకుంటుందన్నమాట. ఓకే. రిసోర్స్ డీబీ ఎన్విరాన్మెంట్‌లో సెట్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ దీంట్లో కోడ్ చూద్దాం. జస్ట్ గెట్ చేసుకోవడం, సెట్ చేసుకోవడం. డేటాని ఎలా గెట్ చేసుకుంటున్నారు, ఎలా సెట్ చేసుకుంటున్నారు అనేది చూద్దాం. సో, జస్ట్ అన్ని కాంపోనెంట్స్‌లోని యూజ్ చేసుకోవచ్చు. అది. ఇక్కడ జస్ట్ నేనేం చేస్తున్నానంటే ఇంటర్ఫేస్ తీసుకున్నాను. డీయూటీ ఇంటర్ఫేస్ దాంట్లో ఒక క్లాక్ రీసెట్. సో, క్లాక్ ఒకటి, రీసెట్ ఒకటి తీసుకున్నా. దెన్ మై ఏజెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం ఏజెంట్. ఏజెంట్‌లో డీయూటీ ఇంటర్ఫేస్ అంటే ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్. దానికి హ్యాండిల్ వచ్చేసరికి వర్చువల్ ఇంటర్ఫేస్. వర్చువల్, ఫిజికల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ వచ్చేసరికి వీఏఎఫ్. ఓకే. క్లాక్ పీరియడ్, టైమ్ అవుట్ సైకిల్స్‌ని సెట్ చేస్తున్నారు. మోడ్ వచ్చేసరికి స్ట్రింగ్ మోడ్. ఓకే. స్ట్రింగ్ వచ్చేసరికి మోడ్. దెన్ కన్‌స్ట్రక్టర్ ఇది నార్మల్ కాంపోనెంట్. స్ట్రింగ్ నేమ్ కామా యూవీఎం కాంపోనెంట్ పేరెంట్. బిల్డ్ ఫేజ్‌లో మీరేం చేయాలి? యూవీఎం కాన్ఫిగ్ డీబీని సెట్ చేయాలి. ఓకే. సెట్ చేయాలి అండ్ దెన్ యూవీఎం రిసోర్స్ కాన్ఫిగ్ డీబీ ఇక్కడ చూడండి ఇఫ్ కండిషన్ వాడాడు. నాట్ రిసోర్స్ కాన్ఫిగ్ డీబీ వర్చువల్ డీయూటీ ఇంటర్ఫేస్ రీడ్ బై నేమ్. అంటే రీడ్ చేసుకోలేదనుకోండి, మీరు ఏజెంట్‌లో రీడ్ చేసుకుంటున్నారు. ఓకే. గెట్ ఫుల్ నేమ్ కామా వీఏఎఫ్ కామా దిస్. ఓకే. వీఏఎఫ్ అంటే ఏంటి? వర్చువల్ ఇంటర్ఫేస్ కదా! మీరు సెట్ చేసేది బై నేమ్ ద్వారా వర్చువల్ ఇంటర్ఫేస్‌కి సెట్ చేస్తున్నారు. అండ్ దెన్ దాని హ్యాండిల్ వచ్చేసరికి వీఏఎఫ్. మీకు వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది రాలేదు అనుకోండి. ఓకే. ఒక 2 మినిట్స్. ఇక్కడ వరకు అర్థమైందా? రీడ్ చేసుకోవడం ఎలాగో సేమ్ అదే కోడ్‌ని చూడండి. సో, ఇక్కడ నేను ఎక్కడ గెట్ చేసుకుంటున్నాను? ఏజెంట్‌లో రీడ్ చేసుకుంటున్నాను. ఏజెంట్‌లో రీడ్ చేసుకొని అంటే యూవీఎం టాప్‌లో ముందు మెను మాడ్యూల్ టాప్‌లో క్లాక్ రీసెట్ కన్సిడర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి వర్చువల్ ఇంటర్ఫేస్. క్లాక్‌ని జనరేట్ చేశారు. ఇనీషియల్ బిగిన్ యూవీఎం రిసోర్స్ డీబీ వర్చువల్ డీయూటీ ఇంటర్ఫేస్.
దెన్ డియూటీ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసరికి డియూటీ ఇంటర్ఫేస్. వర్చువల్ తీసుకోవడం వల్ల మీ డ్రైవర్ నుంచి డియూటీకి ఈజీగా కనెక్షన్ ఉంటుంది అనమాట. సెట్ యూ స్కోప్ వచ్చేసరికి ఏంటి, యూవిఎం టెస్ట్ టాప్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్. ఏజెంట్లో సెట్ చేశారు. అన్ని ఏజెంట్లోని అంటే ఏజెంట్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్లోని మీరు గెట్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు. ఎవరిని సెట్ చేస్తున్నారు, వర్చువల్ ఇంటర్ఫేస్ని సెట్ చేస్తున్నారు. అండ్ దెన్ విఎఫ్, దెన్ నల్ అంటే గ్లోబల్గా సెట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ దిస్ అనేది వాడారనుకోండి ఆ పర్టికులర్ కాంపోనెంట్కే వాడినట్టు. అదే నల్ అని వాడారనుకోండి గ్లోబల్గా సెట్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఎన్ని ఏజెంట్లు ఉన్నాయో అన్నిటికి అప్లికబుల్ అవుతుంది. దెన్ రన్ టెస్ట్లో యూవిఎం రిసోర్స్ డిబి టెస్ట్ని రన్ చేస్తున్నారు. ఓకే, ఏజెంట్ ఒక ఏజెంట్కి మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, లుక్అప్ బై నేమ్ అండ్ స్కోప్. నేమ్ అండ్ స్కోప్ ద్వారా మీరు రీడ్ చేసుకుంటున్నారు. ఇదంతా ఏజెంటే కదా, మై ఏజెంట్లోనే కదా వస్తుంది. ఈ ఏజెంట్లో మీరు ఏమేమి తీసుకున్నారు, క్లాక్ పీరియడ్, వర్చువల్ ఇంటర్ఫేస్, టైమ్ అవుట్ అండ్ మోడ్, వీటన్నిటిని రీడ్ చేసుకోవాలి త్రూ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా. దెన్ రీడ్ బై గెట్ ఫుల్ నేమ్. ఫుల్ నేమ్ అంటే మీరు ఏ డేటాని తెచ్చుకుంటున్నారో అనేది డేటా నేమ్ వస్తుంది. గెట్ ఫుల్ నేమ్ కామా విఎఫ్ అంటే ఎక్కడి నుంచి పాత్ అక్కడ సెట్ చేశారు కదా ఆ పాత్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. విఎఫ్ కామా దిస్ అంటే మీరు ఈ ఏజెంట్లో రీడ్ చేసుకుంటున్నారు. లేదు మీ రిసోర్స్ డిబి రాలేదనుకోండి, దెన్ వర్చువల్ ఇంటర్ఫేస్ ఈజ్ నాట్ ఫౌండ్ అన్న డిస్ప్లే మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దెన్ అగైన్ ఇంతే కోడ్. సో ఇక్కడ మీరు కాన్ఫిగ్ డిబిని సెట్ చేస్తున్నారు. సెట్ చేసింది ఎక్కడ సెట్ చేశారంటే టాప్లో సెట్ చేశారు. ఓకే, సో టాప్లో ఎక్కడ సెట్ చేస్తున్నారు, యూవిఎం రిసోర్స్ డిబి డియూటీ ఇంటర్ఫేస్ సెట్. సో ఇక్కడ యూవిఎం టెస్ట్ టాప్, ఇదంతా స్కోప్ అంటే ఏజెంట్లో మీరు ఏజెంట్లోకి మీ పాత్ ఇది యూవిఎం టెస్ట్ టాప్ ఫస్ట్, దాని లోపలికి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ లోపలికి వచ్చిన తర్వాత ఏజెంట్లో ఉన్న కాంపోనెంట్కి సెట్ చేశారు మీరు. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ హైరార్కీ ఫస్ట్ పైది టాప్ వస్తుంది. టాప్ తర్వాత లోపల ఎన్విరాన్మెంట్ లోపలికి వచ్చిన తర్వాత ఏజెంట్. అదే మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ దగ్గరే ఆపేశారనుకోండి, ఇక్కడే ఎన్విరాన్మెంట్ స్టార్ అని ఇచ్చారనుకోండి, ఎన్విరాన్మెంట్ అన్ని కాంపోనెంట్లోని పెట్టినట్టే. లేదు మీరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ కాకుండా టాప్ దగ్గర స్టార్ ఇచ్చారనుకోండి, టాప్ లో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కి సెట్ అంటే టాప్ కింద ఉన్న అన్ని కాంపోనెంట్స్ లోకి సెట్ అవుతున్నట్టే. ఓకేనా, సో ఒక కంట్రోల్ చెక్ కొట్టేది ఎన్విరాన్మెంట్ లో సెట్ చేసుకుంటారు. లేదు ఎన్విరాన్మెంట్ లో ఏజెంట్ లో సెట్ చేయాలి, అందుకని డాట్ ఏజెంట్ కి ఇచ్చాను. ఆ ఏజెంట్ లో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని కాంపోనెంట్స్ లో అంటే డ్రైవర్ లో వస్తుంది, మానిటర్ లో వస్తుంది, అండ్ దెన్ సీక్వెన్స్ లో కూడా మీ వర్చువల్ ఇంటర్ఫేస్ ని గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది టాప్ లో సెట్ చేశారు. ఇప్పుడు టాప్ కింద మీరు ఏజెంట్ లో గెట్ చేసుకుంటున్నారు కదా, సో ఎవరిని గెట్ చేసుకుంటున్నారు, ఇంటర్ఫేస్ ని గెట్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ లో ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవే సిగ్నల్స్ ని డ్రైవర్ కి ఇస్తారు, లేదంటే మానిటర్ కి ఇస్తారు కదా. సో అందుకని ఇంటర్ఫేస్ మీరు రాశారు. ఆ ఇంటర్ఫేస్ నేమ్ వచ్చేసరికి డియూటీ ఇంటర్ఫేస్. ఓకే, సిగ్నల్స్ వచ్చేసరికి ఏంటి, క్లాక్ అండ్ రీసెట్. ఓకే, ఈ రెండు సిగ్నల్స్ ని మీరు కన్సిడర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏజెంట్కి వచ్చేయండి. క్లాస్ మై ఏజెంట్ ఎక్స్టెండ్స్ యూవిఎం ఏజెంట్ క్లాస్ రిజిస్ట్రేషన్ అయింది, మ్యాక్రోస్ కి రిజిస్టర్ చేశారు. ఇక్కడ సిగ్నల్స్ ని ఏం సెట్ చేస్తున్నారు, వర్చువల్ డియూటీ ఇంటర్ఫేస్ విఏఎఫ్ ఒకటి, అండ్ దెన్ అలాగే క్లాక్ పీరియడ్ ఒకటి తీసుకుంటున్నారు, టైమ్ అవుట్ సైకిల్స్ తీసుకుంటున్నారు, స్ట్రింగ్ వచ్చేసరికి 3. ఓకే, ఇవి 4 సిగ్నల్స్ కన్సిడర్ చేసుకున్నారు. ఇంకా కావాలంటే మీరు ఇంకా సిగ్నల్స్ ఏమైనా ఉంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. లేవు ఇంకా అయిపోయింది, కన్స్ట్రక్టర్ మెథడ్ రాశారు. కన్స్ట్రక్టర్ లో డేటాని అంటే పేరెంట్ కాంపోనెంట్ ని గెట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ బిల్డ్ ఫేజ్ లో
మీరు ఏం చేయాలి, ఈ కాంపోనెంట్స్ ని రీడ్ చేసుకోవాలి. ఏదైతే సూపర్ ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్, యూవిఎం ఫేజ్, సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్. దెన్ ఇక్కడ ఇఫ్ ఇఫ్ అనే కండిషన్ తీసుకున్నారు కదా, ఇఫ్ అనే కండిషన్ దగ్గర నాట్ పెట్టారు. నాట్ అంటే ఇది రాకపోతే, అంటే వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మీకు రాకపోతే ఏమొస్తుంది, ఎర్రర్ ప్రింట్ అవుతుంది. ఏం ఎర్రర్, యూవిఎం ప్యాటర్న్ నో వర్చువల్ ఇంటర్ఫేస్ నాట్ ఫౌండ్ అనే డిస్ప్లే మీకు ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు యూవిఎం రిసోర్స్ డిబి నాట్ అనేది అయితే, ఓకే, మీరు రిసోర్స్ డిబి వర్చువల్ డిఓటి ఇంటర్ఫేస్ రీడ్ బై నేమ్, గెట్ ఫుల్ నేమ్ అంటే మీరు టాప్ లో ఏదైతే సెట్ చేశారో అదంతా పాత్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ దెన్ లేదంటే ఇక్కడ మీరు స్టార్ ఇచ్చుకోవచ్చు. స్టార్ ఇచ్చుకుంటే ఆ పాత్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. దెన్ విఏఎఫ్ వర్చువల్ ఇంటర్ఫేస్ లో కదా సెట్ చేశారు, వర్చువల్ ఇంటర్ఫేస్ కామా విఏఎఫ్ అంటే విఏఎఫ్ లో ఉన్న దాన్ని విఏఎఫ్ లోకి రీడ్ చేసుకుంటున్నారు. ఓకే, దిస్ అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ లో, ఏజెంట్ లో. ఓకే, అండ్ దెన్ టిక్ యూ వాయిడ్ టిక్ రిసోర్స్ డిబి రీడ్ బై గెట్ ఫుల్ నేమ్, అలాగే క్లాక్ కి. ఓకే, క్లాక్ అప్లై చేస్తున్నారు, క్లాక్ పీరియడ్ ని రీడ్ చేసుకుంటున్నారు. అలాగే క్లాక్ ఉంది కదా, దానికి హ్యాండిల్ ఏంటంటే క్లాక్ పీరియడ్. అలానే టైమ్ అవుట్ సైకిల్స్, ఎంత టైమ్ అవుట్ సైకిల్స్ ఇచ్చారు అనే దాన్ని మళ్ళీ రీడ్ చేసుకుంటున్నారు. గెట్ ఫుల్ నేమ్ టైమ్ అవుట్ సైకిల్స్ కమ్మా టైమ్ అవుట్ దిస్. ఓకే, ఇదంతా బై నేమ్ ద్వారా డిఫైన్ చేసుకున్నారు. సేమ్ అదే బై టైప్. టైప్ ఏంటి, స్ట్రింగ్ టైప్ తీసుకున్నారు కదా, సో స్ట్రింగ్ రీడ్ బై టైప్, గెట్ ఫుల్ నేమ్, స్ట్రింగ్ యొక్క నేమ్ ఏంటి, మోడ్ లో సెట్ చేసుకుంటున్నారు. ఓకేనా, మోడ్ లో రీడ్ చేసుకుంటున్నారు డేటాని. దెన్ యూఎం ఇన్ఫో ఏజెంట్ కాన్ఫిగరేషన్, నేమ్ వచ్చేసరికి %s, అండ్ దెన్ క్లాక్ వచ్చేసరికి %0d, టైమ్ అవుట్ వచ్చేసరికి %0d, మోడ్ వచ్చేసరికి %s. ఓకే, గెట్ ఫుల్ నేమ్ అంటున్నాం కదా, అందుకని %s వస్తుంది. ఓకే, గెట్ ఫుల్ నేమ్ %s, క్లాక్ తీసుకుంటున్నారు, దాన్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నారు, క్లాక్ పీరియడ్ లో. టైమ్ అవుట్ సైకిల్స్ లో స్టోర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ మోడ్ వచ్చేసరికి %s. ఇది ఏజెంట్ క్లాస్ అయిపోయింది. ఏజెంట్ లోపల ఏజెంట్ పైన ఎవరు ఉంటారు, ఎన్విరాన్మెంట్ కదా, ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ 2 ఏజెంట్లు తీసుకున్నాడు, ఏజెంట్ 0, ఏజెంట్ 1. ఎన్విరాన్మెంట్ లో ఏజెంట్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో బిల్డ్ ఫేజ్ లో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశా. ఓకే, దెన్ ఇప్పుడు వీటికి టెస్ట్ రాశాడు. ఓకే, ఎవరికి టెస్ట్ రాయాలి, ఇక్కడ మీరు ఏజెంట్ లో తీసుకున్నారు మై ఏజెంట్, ఆ ఎన్విరాన్మెంట్ లో ఏజెంట్స్ ని, నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ ని తీసుకున్నారు. మీరు ఏదైతే డేటా తీసుకున్నారో వాటికి రిసోర్స్ డిబి ద్వారా టెస్ట్ రాస్తున్నారు. దెన్ యూవిఎం రిసోర్స్ డిబి టెస్ట్, యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్, రిసోర్స్ డిబి టెస్ట్. ఓకే, సో దెన్ మీ క్లాస్ నేమ్ వచ్చేసరికి రిసోర్స్ డిబి టెస్ట్. దెన్ టెస్ట్ లో ఎవరిని రిప్రజెంట్ చేయాలి, ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ ని రిప్రజెంట్ చేయాలి. దెన్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ కనెక్టెడ్, ఇందాక ఎన్విరాన్మెంట్ ఏజెంట్ కనెక్టెడ్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ టెస్ట్ కనెక్టెడ్. దెన్ యూవిఎం కాన్ఫిగ్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. దెన్ బిల్డ్ ఫేజ్ లో మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు డేటాను అంతటిని ఎన్విరాన్మెంట్ కి హ్యాండిల్ క్రియేట్ చేశారు కదా, దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. దెన్ ఇక్కడ ఎవరిని సెట్ చేస్తున్నారు, అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, మీరు టాప్ లో ఎవరికి సెట్ చేశారు, టాప్ లో ఓన్లీ వర్చువల్ ఇంటర్ఫేస్ కి సెట్ చేశారు. మరి ఇక్కడ మిగతావి ఏజెంట్లు ఏమేమి తీసుకున్నారు, క్లాక్ పీరియడ్ తీసుకున్నారు, టైమ్ అవుట్ సైకిల్స్ తీసుకున్నారు, మోడ్స్ తీసుకున్నారు కదా, వాటిని మీరు గెట్ చేసుకున్నది ఏజెంట్ లో రీడ్ చేసుకుంటున్నారు. ఏజెంట్ లో రీడ్ చేసుకుంటున్నారు. ఏజెంట్ లో రీడ్ చేసుకోవాలంటే దానికన్నా పైన క్లాస్ లోనే కదా సెట్ చేయాలి. దానికన్నా పైన క్లాస్ ఎన్విరాన్మెంట్ లో సెట్ చేశారా, ఎన్విరాన్మెంట్ లో ఏమీ సెట్ చేయాలి. అండ్ దెన్ ఎక్కడ సెట్ చేస్తున్నారు, టెస్ట్ లో సెట్ చేస్తున్నారు. టెస్ట్ లో రిమైనింగ్ కేసెస్ ఏమున్నాయి, బిల్డ్ ఫేజ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు, రిసోర్స్ డిబి సెట్. సో పాత్ చూసారా, యూవిఎం టెస్ట్ టాప్ నుంచి ఎన్విరాన్మెంట్ ఏజెంట్లు ఎన్ని ఏజెంట్లు ఉన్నాయో అన్ని ఏజెంట్లని సెట్ అవ్వాలి. ఏమేమి సెట్ అవ్వాలి, క్లాక్ పీరియడ్ ఎంత అంటే 10 సెట్ చేస్తున్నారు. టైమ్ అవుట్ సైకిల్స్ ఎంత అంటే 100 సెట్ చేస్తున్నారు. అండ్ దెన్
ఈ రెండింటిని మీరు గెట్ చేసుకుంటారు, ఎక్కడ ఏజెంట్లో గెట్ చేసుకుంటారు. ఓకే, దెన్ హయ్యర్ ప్రెసిడెన్స్ రిసోర్స్ ఓన్లీ. ఏజెంట్ జీరోలో హయ్యర్ ప్రెసిడెన్స్ జీరో అని చెప్పేసి తీసుకున్నారు కదా, అంటే కన్స్ట్రక్టర్ మెన్షన్ చేశారు కదా ఏజెంట్ కి. సో యూవీఎం కాంపోనెంట్ నేమ్ కామా స్ట్రింగ్ నేమ్ కామా పేరెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. దెన్ హయ్యర్ ప్రెసిడెంట్ టైమ్ అవుట్ ఈక్వల్ టు దెన్ టైమ్ అవుట్ సైకిల్స్ ఎంత, దెన్ పాత్ ఏంటి. అలానే హయ్యర్ ప్రెసిడెన్స్ టైమ్ అవుట్ ప్రెసిడెన్స్, దెన్ యూఎం రిసోర్స్ డిబి డిఫాల్ట్ ప్రెసిడెన్స్ ఎంత అంటే 100 ఇచ్చాడు. ఓకే, ఈ వాల్యూస్ ని ప్రెసిడెన్స్ వాల్యూస్ కి అసైన్ చేస్తున్నాడు. దెన్ టైమ్ అవుట్ సైకిల్స్ వాల్యూస్ ఎంత అవుతున్నాయి, 25 కామా దిస్ అనేది అసైన్ చేశాడు. ఓకే, దెన్ టైప్ ద్వారా కూడా కన్సిడర్ చేసుకున్నారు కదా, స్ట్రింగ్ లో మోడ్ ని సెట్ చేశారు. దెన్ యూఎం రిసోర్స్ డిబి స్ట్రింగ్ సెట్ అనానమస్ అండ్ దెన్ యూఎం టెస్ట్ టాప్ ఏజెంట్ డాట్ స్టార్ యాక్టివ్ కమా దిస్. సో మోడ్ ని యాక్టివ్ చేశారు, యాక్టివ్ అనే మోడ్ ని సెట్ చేశారు. దెన్ రన్ ఫేజ్ లో వీటన్నిటిని కాల్ చేయాలి. యూఎం వాయిడ్ రైట్ నేమ్, దెన్ ఏజెంట్ 1 క్లాక్ పీరియడ్ ని సెట్ చేశారు. దెన్ డంప్ ఫైల్స్ రిసోర్స్ డిబి డంప్ ఫైల్ ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ డ్రాప్ చేశారు. దెన్ రన్ చేసి చూడండి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది. మీరు సెట్ చేసిన వాల్యూస్ అన్నిటిని రీడ్ చేసుకోవాలి. కాన్ఫిగ్ డిబి ఇంత టఫ్ ఉండదు. కాన్ఫిగ్ డిబి ఏంటి అంటే ఒక చోట సెట్ చేసేస్తారు, ఇంకా అంటే టాప్ లో సెట్ చేస్తారు అనుకోండి, దానికి ఉందన్న అన్ని వాటిలోని సెట్ చేసుకుంటారు. ఇది చూడండి ఫస్ట్ ఇక్కడ ఏం డిఫైన్ చేసుకున్నారు, రన్నింగ్ టెస్ట్ రిసోర్స్ డిబి టెస్ట్. రిసోర్స్ డిబి టెస్ట్ లో యూవిఎం టెస్ట్ టాప్ ఎన్విరాన్మెంట్ ఏజెంట్ జీరోలో పాత్ దాని క్లాక్ వాల్యూని టైమ్ అవుట్ వాల్యూని మోడ్ యాక్టివ్ మూడింటిని ప్రింట్ చేసుకున్నారు. దెన్ ఏజెంట్ 1 కూడా సేమ్ క్లాక్ టైమ్ అవుట్ యాక్టివ్. సో సెకండ్ టైమ్ అవుట్, ఒక టైమ్ అవుట్ ఏమో ఎంత తీసుకున్నారు, 25 తీసుకున్నారు కదా ఇక్కడ టైమ్ అవుట్. సో ఒక టైమ్ అవుట్ 25, ఇంకో టైమ్ అవుట్ వచ్చేసరికి 100 తీసుకున్నారు. ఓకే, సో టైమ్ అవుట్ అనదర్ టైమ్ అవుట్ వాల్యూ ఇదిగోండి ఈవీఎం రిసోర్స్ డిబి 100. ఓకే, సో దెన్ 100 ఒకటి, ఇక్కడ క్లాక్ పీరియడ్ వచ్చేసరికి 10, అండ్ దెన్ ఇక్కడ క్లాక్ పీరియడ్, ఇంకో క్లాక్ పీరియడ్ ఎంత ఉంది, రెండిట్లోని క్లాక్ పీరియడ్ 10 వచ్చింది. సో రెండిట్లోని క్లాక్ అనేది 10 రీడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రెసిడెన్స్ ఎందుకు మీకు ఏజెంట్ జీరో ఫస్ట్ వచ్చింది అంటే, ఇక్కడ 100 ప్రెసిడెన్స్ ఇచ్చారు కదా, సో అందుకని దీని వాల్యూ ప్రొడ్యూస్ చేసింది అనమాట. ఓకే, ప్రెసిడెన్స్ బట్టి అవుట్పుట్ ఇదిగోండి ఇక్కడ ప్రెసిడెన్స్ వాల్యూ టైమ్ అవుట్ ప్రెసిడెన్స్ 100 ఇచ్చారు కదా, సో డిఫాల్ట్ ప్రెసిడెన్స్ ప్లస్ 100 అని చెప్పేసి ఇచ్చారు, అందుకనే మీకు హైయర్ ప్రెసిడెన్స్ 25 ప్రింట్ అయింది. ఓకే, ఆ తర్వాత దీనికి ప్రెసిడెన్స్ ఏమి ఇవ్వలేదు, సో దీనికి ప్రెసిడెన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 100కి తర్వాత ప్రింట్ అయింది. రిసోర్స్ పూల్ కింద ఇక్కడ చేశారు కదా హైయర్ ప్రెసిడెన్స్, ఇక్కడ హైయర్ ప్రెసిడెన్స్ రిసోర్స్ ఫర్ ఎనీ ఫర్ ఓన్లీ ఏజెంట్ జీరో. ఏజెంట్ జీరోకే హైయర్ ప్రెసిడెన్స్ ఇచ్చారు, అందుకనే ఏజెంట్ జీరోదే ఫస్ట్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, తర్వాత ఇంక ఏజెంట్ 1ది మీరు వాల్యూ ఎంత ఇచ్చారు, ఇక్కడ సెట్ చేసిన డేటా క్లాక్ పీరియడ్ 10 అండ్ దెన్ టైం పీరియడ్ వచ్చేసరికి 100. సో టైం సైకిల్స్ 100ది తర్వాత ప్రొడ్యూస్ అయింది. ఓకే, రిసోర్స్ పూల్ అవుట్పుట్ వచ్చేసరికి స్ట్రింగ్ నేమ్ తీసుకున్నారు కదా, ఇది కదా ఏజెంట్ జీరో. సో హైయర్ ప్రెసిడెన్స్ ఫర్ ఏజెంట్ జీరో యూవిఎం టెస్ట్. ఓకే, దెన్ రిసోర్స్ స్ట్రింగ్ నేమ్కి వచ్చేసరికి యాక్టివ్, దానికి క్లాక్ పీరియడ్ వచ్చేసరికి 20,
ఈ వాల్యూస్ ఉన్నాయి కదా. సో దెన్ ఆ వాల్యూస్ని రిసోర్స్ డిబిలో చూడండి. దెన్ క్లాక్ వచ్చేసరికి రీసెట్ అన్నోన్ వాల్యూస్ ప్రొడ్యూస్ అయినాయి ఇక్కడ. దెన్ ఇంటీజర్ వచ్చేసరికి 10, 100 అండ్ 20. సో రిసోర్స్ పూల్ వాల్యూస్. క్లాక్ పీరియడ్ వాల్యూ 20. సో 20 ప్రింట్ అయింది. అండ్ దెన్ ఇంటీజర్ వాల్యూ అంటే టైం సైకిల్స్ 100, టైం సైకిల్స్ 25. ఓకే, క్లియరా రిసోర్స్ డిబి? అన్ని అవుట్పుట్స్ మీకు గెట్ చేసుకుంటుంది. ఓకే, సెట్ చేసింది మీరు టాప్లో సెట్ చేశారు, టెస్ట్లో సెట్ చేశారు, గెట్ చేసుకోవడం మాత్రం ఏజెంట్లో గెట్ చేసుకుంటున్నారు. ఓకే, సేమ్ అలాగే కాన్ఫిగ్ డిబి. సో కాన్ఫిగ్ డిబి ఏం చేస్తుంది? ఇది కూడా సేమ్ అంతే, సెంట్రలైజ్డ్ డేటాబేస్ యూఎం కాన్ఫిగ్ డిబి కూడా. ఓకే, సో వై డూ వి నీడ్ యూఎం కాన్ఫిగ్ డిబి? సేమ్ అలాగే సిఇఓ అనే ఒక టెస్ట్, మేనేజర్ ఏమో ఎన్విరాన్మెంట్, టీమ్ లీడ్ ఏమో ఏజెంట్, ఎంప్లాయీస్ ఏమో డ్రైవర్. ఓకే, వీటన్నిటిలోని మన డేటా అనేది తెచ్చుకోవాలి. ఓకే, సో దానికోసం యూఎం ఎన్విరాన్మెంట్ అదే కాన్ఫిగ్ డిబిని మీరు ఎక్కడ సెట్ చేస్తారు? టాప్లో సెట్ చేస్తారు అనుకోండి. సో కింద ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిలోనే హైరార్కీని ఫాలో అయ్యి డేటాను తెచ్చుకుంటుంది. సో యూఎం కాన్ఫిగ్ డిబి కూడా ఏంటంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్. ఓకే, ఇక్కడ యూఎం గ్లోబల్లో రిసోర్స్ డిబి హైరార్కీని ఏమి ఫాలో అవ్వదు. ఇది హైరార్కల్ బేస్డ్ మీద ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. Hierarchical configuration database used to pass the information between the components without requiring direct connections. సేమ్ రిసోర్స్ డిబి లాగానే, కానీ కాన్ఫిగ్ డిబి అనేది జస్ట్ హైరార్కీని ఫాలో అవుతూ వస్తుంది అనమాట. అంటే టెస్ట్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, డ్రైవర్, మానిటర్, స్కోర్ బోర్డు వీటన్నిటిలోని డేటాని మనం గెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకునేది మాత్రం టాప్లో సెట్ చేసేసుకోవచ్చు. ఓకే, యూఎం కాన్ఫిగ్ డిబి సెట్ అండ్ యూఎం కాన్ఫిగ్ డిబి గెట్. సెట్ మెథడ్ ఏమో రైట్ చేయడానికి, గెట్ మెథడ్ ఏమో రీడ్ రైట్ చేసుకోవడానికి. సెట్ మెథడ్ ఏమో డేటాని ఇన్సర్ట్ చేసుకోవడానికి, గెట్ మెథడ్ ఏమో డేటాని రీడ్ రైట్ చేసుకోవడానికి. ఓకే, అర్థమైందా? సో మీరు కాన్ఫిగ్ డిబిని యూజ్ చేసుకుని ఏం చేస్తారు? సెంట్రలైజ్డ్ డేటాబేస్లో డేటాను స్టోర్ చేసుకుంటారు. ఆ డేటా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తారు అనేది మీకు డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్. అంటే మీరు ఏవైతే సిగ్నల్స్ కన్సిడర్ చేసుకుంటున్నారో, వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నారనుకోండి, వర్చువల్ ఇంటర్ఫేస్ని సెట్ చేస్తారు. లేదు ఆబ్జెక్ట్స్ ఏమైనా తీసుకున్నారనుకోండి, ఆబ్జెక్ట్స్ని సెట్ చేస్తారు. ఫ్లాగ్స్ ఏమైనా సెట్ చేయాలనుకోండి, ఫ్లాగ్ని సెట్ చేస్తారు. సేమ్ ఇందాకలాగే రిసోర్స్ డిబిలో ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అదే. బట్ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ చూసారా? రిసోర్స్ పూల్ అనేది హైయెస్ట్, దాని నుంచి రిసోర్స్ డిబిని ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఆ రిసోర్స్ డిబి నుంచి కాన్ఫిగ్ డిబి ఇన్హెరిట్ చేసుకుంటాడు. అంటే కాన్ఫిగ్ డిబి అనేది టాప్ మోస్ట్ ఆఫ్ ద రిసోర్స్ లేయర్, అంటే టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద రిసోర్స్ డిబి. రిసోర్స్ కన్వీనియన్స్ లేయర్ ఇది, రిసోర్స్ డిబి అనేది స్టోరేజ్ లేయర్. కన్వీనియన్స్ లేయర్ అంటే అది టాప్ మోస్ట్ లేయర్, దాని లేయర్ కింద రిసోర్స్ డిబి ఉంటుంది. ఆ రిసోర్స్ డిబిలో డేటా స్టోర్ అవుతుంది. సింపుల్గా మీరు చెప్పాలంటే యూజర్ అనేవాడు కాన్ఫిగ్ డిబిని యూజ్ చేసుకుంటాడు. కాన్ఫిగ్ డిబిలో డేటాను సెట్ చేస్తే అది డైరెక్ట్గా వెళ్ళి రిసోర్స్ పూల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో అంటే యూఎం ఇంటర్నల్లీ స్టోర్స్ ఇన్సైడ్ ద రిసోర్స్ డిబి, రిసోర్స్ డిబిలో స్టోర్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ వాల్యూస్ని ఎలా గెట్ చేస్తున్నారు, ఎలా సెట్ చేస్తున్నారు అనేది చూడండి. సో ఎందుకు మీకు యూఎం కాన్ఫిగ్ డిబి అనేది కావాలి? యూఎం కాన్ఫిగ్ డిబి అనేది మీ డ్రైవర్కి వర్చువల్ ఇంటర్ఫేస్ ఇవ్వాలి కదా, వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా సిగ్నల్స్ని ఇస్తారు. ఓకే, అది ఎలా కనెక్ట్ చేస్తారు జనరల్గా చెప్పాలంటే? విఏఎఫ్ డాట్ విఏఎఫ్ అనేది వాల్యూ, ఇక్కడ డ్రైవర్ని కన్సిడర్ చేసుకుంటారు. డ్రైవర్ డాట్ విఏఎఫ్ అని చెప్పేసి తీసుకుంటారు. ఈ విఏఎఫ్ని డ్రైవర్ ఇంటర్ఫేస్కి అసైన్ చేస్తున్నారు, అంతే కదా. సో ఈ డ్రైవర్ డాట్ విఏఎఫ్ అనే దానికి అసైన్ చేస్తున్నారు. దెన్
ఇక్కడ డ్రైవర్ ఎక్కడుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా హైరార్కీ కావాలి. సో హైరార్కీ లేకపోతే మళ్ళీ మనం కోడ్‌ని చేంజ్ చేసుకోవాల్సి వస్తది. అలా చేంజ్ చేసుకోకుండా కాన్ఫిగరేషన్ డేటాబేస్‌లో టాప్‌లోనే సెట్ చేసేస్తాం. అందుకు మనకు కాన్ఫిగరేషన్ డీబీ అనేది కావాలి. ఓకే. అర్థమైందా? మీరు ఈ వీఏఎఫ్ డేటా అనేది డ్రైవర్‌లో తీసుకోవాలి. డ్రైవర్‌లో తీసుకోవాలంటే డ్రైవర్‌కి ఒకదానికి కనెక్షన్ పెట్టాలి. డ్రైవర్‌కి కనెక్షన్ పెట్టుకొని తర్వాత మానిటర్‌కి కనెక్షన్ పెట్టుకొని ఇవన్నీ నేను కనెక్షన్స్ పెట్టుకుంటూ ఉంటే సో కనెక్షన్స్ పెరిగిపోతూ ఉంటే దానికన్నా ఈ కాన్ఫిగ్ డీబీని అనే దాన్ని నేను సెట్ చేసుకున్నాననుకోండి. ఇది టాప్‌లో సెట్ చేసేస్తే టాప్ కింద ఉన్న టెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఏజెంట్ ఓకే. డ్రైవరు, మానిటరు వీటన్నిటిలోని నేను డేటాని తెచ్చుకోవచ్చు కదా! గెట్ చేసుకోవచ్చు కదా! సో, అందుకని కాన్ఫిగ్ డీబీని మనం సెట్ చేస్తాం అనమాట. ఈ కాన్ఫిగ్ డీబీ ఎక్కడుంటుంది? ఇది కాన్ఫిగ్ డీబీ అనుకుంటే ఓకే. ఇంటర్నల్‌గా ఎందులో స్టోర్ అవుతుందంటే రిసోర్స్ డీబీలో స్టోర్ అవుతుంది. ఈ రిసోర్స్ డీబీ ఎవరిని పాయింట్ ఔట్ చేస్తుందంటే రిసోర్స్ పూల్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఓకే. సో సింపుల్‌గా చెప్పాలంటే కాన్ఫిగరేషన్ డీబీ అనేది సో సెల్ఫ్ డేటాబేస్ కాదు. అది ఎవరి మీద బిల్డ్ చేశారంటే రిసోర్స్ డీబీ మీద బిల్డ్ చేశారనమాట. ఓకే. సో అందుకని రిసోర్స్ డీబీ అనేది కాన్ఫిగ్ డీబీ అనేది కన్వీనియన్స్ లేయర్, రిసోర్స్ డీబీ అనేది స్టోరేజ్ లేయర్. ఓకే. అదే చెప్తున్నాడు కదా! కాన్ఫిగ్ రిసోర్స్ డీబీ అనేది స్టోరేజ్ లేయర్, కాన్ఫిగ్ డీబీ అనేది కన్వీనియన్స్ లేయర్. ఓకే. సో ఇక్కడ సెట్ చేయడం చూడండి. యూవీఎం కాంపోనెంట్ కంటెక్స్ట్. కంటెక్స్ట్ అంటే మీరు హలో. చెప్పండి. హలో. హలో. చెప్పండి ఏంటి డౌట్? కాన్ఫిగ్ డీబీ హైరార్కీని ఫాలో అవుతది. హైరార్కీని ఫాలో అవ్వి వెళ్తది. అంటే ఎవరు ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారు, ఎప్పుడు యూజ్ చేసుకున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎక్కడ సెట్ చేసుకున్నాం డేటా, ఎక్కడ గెట్ చేసుకుంటున్నాం అనేది ఈజీగా చెప్పొచ్చు. కానీ రిసోర్స్ డీబీలో గ్లోబల్‌గా వర్క్ అవుతుంది. గ్లోబల్‌గా వర్క్ అవుతున్నప్పుడు ఇందాక చూసారు కదా! టెస్ట్‌లోని సెట్ చేసేసారు. ఓకే. అండ్ దెన్ టాప్‌లోని సెట్ చేశారు. అలా అన్ని సార్లు సెట్ చేసేయకూడదు. ఒక్కసారే నేను సెట్ చేయాలి. అది అన్ని చోట్ల నేను గ్లోబల్‌గా యూజ్ చేసుకోవాలి. హైరార్కికల్ బేస్డ్‌లోకెళ్ళాలి. అందుకని యూవీఎం కాన్ఫిగ్ డీబీని మనం తెచ్చుకున్నాం అనమాట. సెట్ అంటే మీకు తెలుసు కదా! డేటాని మనం స్టోర్ చేయడం. వాల్యూస్‌లో స్టోర్ చేయడం అనమాట. దానికి సింటాక్స్ ఏంటి చూడండి. యూవీఎం కాన్ఫిగ్ డీబీ టైప్ టీ వచ్చేసరికి ఇంటిజర్ డేటా టైపా, స్ట్రింగ్ డేటా టైపా, ఏ డేటా టైప్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. బిట్ అయితే బిట్, బైట్ అయితే బైట్ అవన్నీ ఇక్కడ యూవీఎం కాన్ఫిగ్ డీబీ హ్యాష్ ఇంటిజర్ అండ్ దెన్ స్కోప్ రిజల్యూషన్ సెట్. కంటెక్స్ట్ అంటే యూవీఎం కాంపోనెంట్ కంటెక్స్ట్. సో కంటెక్స్ట్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ చాలా సార్లు సెట్ చేసేటప్పుడు నల్ అని రాస్తారు, లేదంటే దిస్ అని రాస్తారు. ఓకే. దిస్ అంటే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ అంటే ఇక్కడి నుంచి తీసుకోండి అని అర్థం. ఓకే. అదే నల్ అయితే కనుక గ్లోబల్‌గా సెట్ చేయడం అనమాట. అన్నిటిలోని వచ్చేటట్టు గ్లోబల్ సెట్ చేయడం. డేటాని గ్లోబల్‌గా సెట్ చేయడం. ఓకేనా? అంటే కరెంట్ కాంపోనెంట్ అయితే దిస్. అదే గ్లోబల్‌గా సెట్ చేసేటప్పుడైతే నల్. సెట్‌లో నల్ గాని, దిస్ గాని వాడతాం. అది దేనికి కంటెక్స్ట్‌కి. నల్ అయితే గ్లోబల్. అదే దిస్ అయితే కరెంట్ కాంపోనెంట్. ఓకేనా?
అలాగే ఇన్స్టాన్స్ నేమ్ వచ్చేసరికి మీరు దేన్ని డిఫైన్ చేస్తున్నారు? ఇన్స్టాన్స్ నేమ్ అంటే మీరు ఏదైనా పాత్ మెన్షన్ చేస్తున్నారు కదా, అంటే టెస్ట్లో సెట్ చేయాలా, లేదంటే ఎన్విరాన్మెంట్లో తెచ్చుకోవాలా, లేదంటే ఎక్కడ సెట్ చేయాలి అనే దాన్ని మీరు చెప్పచ్చు. ఇక్కడ స్టార్ తీసుకున్నారనుకోండి, స్టార్ కూడా గ్లోబల్. ఓకే, స్టార్ అనేది గ్లోబల్గా సెట్ చేసుకుంటుంది. అంటే మీరు ఏదైనా డేటాని సెట్ చేసేటప్పుడు మీరు జస్ట్ దిస్ అనేది కరెంట్ కాంపోనెంట్ డిఫైన్ చేసుకుంటున్నారు, స్టార్ అనేది గ్లోబల్గా తీసుకుంటారు. అండ్ దెన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏంటి, మీరు క్లాకా, లేదంటే టైమ్ అవుటా, లేదంటే వర్చువల్ ఇంటర్ఫేసా, కాన్ఫిగరేషనా, ఏదనేది చెప్తున్నారు కదా, అది ఫీల్డ్ నేమ్ కింద డిఫైన్ చేస్తారు. ఓకేనా, ఫీల్డ్ నేము. అంటే దెన్ ఇక్కడ ఇంకేమున్నాయి ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్స్టాన్స్ నేమ్ హైరార్కీని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏమో మీ ఆర్గ్యుమెంట్ ఏదైతే తీసుకున్నారో, అంటే డేటాబేస్ కీ ఏదైతే ఉందో ఆ కీని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, అంటే ఇందులో ఎంత పెడుతున్నారు. టైమ్ అవుట్కి వచ్చేసరికి 100 అనేది పెట్టారు. 100 అనే వాల్యూని మీరు సెట్ చేస్తున్నారు. ఎవరికి? టైమ్ అవుట్ అనే వేరియబుల్కి గ్లోబల్గా మీరు 100 అనే దాన్ని స్టోర్ చేస్తారు. అర్థమైందా? ఓకే, సో కంటెక్స్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, యూవిఎం కంటెక్స్ట్లో నల్ అయితే గ్లోబల్, ఓకే, దిస్ అయితే కరెంట్ కాంపోనెంట్. ఓకే, కరెంట్ కాంపోనెంట్ డిఫైన్ చేస్తారు. అండ్ దెన్ గెట్ అంటే రీట్రైవ్ చేసుకోవడం, సెట్ అంటే స్టోర్ చేసుకోవడం, గెట్ అంటే రీట్రైవ్ చేయడం. సేమ్ మళ్ళీ అవే యూవిఎం కాంపోనెంట్, యూవిఎం కాన్ఫిగ్ డిబి, ఇంటిజర్ టైపు, గెట్, కంటెక్స్ట్. సో ఇక్కడ మారుతుంది మళ్ళీ, కంటెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ దిస్ అండ్ దెన్ స్టార్ వస్తుంది. ఓకే, గెట్ మెథడ్లోకి వచ్చేసరికి అయితే దిస్ వస్తుంది. దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్కి సంబంధించి. అదే స్టార్ రిప్రజెంట్ చేసుకున్నారంటే గ్లోబల్గా వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సెట్ మెథడ్లో అయితే మీరు నల్ తీసుకుంటారు, దిస్ తీసుకుంటారు. గెట్ మెథడ్లో అయితే దిస్ తీసుకుంటారు, స్టార్ తీసుకుంటారు. ఓకే, స్టార్ అయితే గ్లోబల్గా వస్తుంది. అది దిస్ ఏమో కరెంట్ కాంపోనెంట్. ఓకే, దెన్ రీడ్ బై నేమ్, రీడ్ బై టైప్ అని చెప్పేసి తీసుకున్నాం. అది రిసోర్స్ డిబిలో. ఇక్కడైతే మీరు జస్ట్ గెట్ సెట్ మెథడ్స్ తీసుకుంటారు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏంటి, ఇన్స్టాన్స్ నేమ్ అంటే మళ్ళీ సేమ్. ఇక్కడ ఏమీ లేకుండా ఖాళీగా వదిలేశారు అంటే జస్ట్ డబుల్ కొటేషన్స్ పెట్టి వదిలేశారంటే గ్లోబల్గా. అదే మీరు ఏదైనా మెన్షన్ చేస్తే కనుక గెట్ మెథడ్, లేదంటే ఒక కాంపోనెంట్కి సంబంధించిన కానీ, లేదంటే ఒక లేదంటే ఇంకా కాన్ఫిగరేషన్ కానీ, లేదంటే సమ్ అదర్ నేమ్ దిస్ కానీ యూజ్ చేసుకుంటే కనుక కరెంట్ కాంపోనెంట్, లేదంటే నార్మల్గా ఎంటీ ప్లేస్ వదిలేస్తే కనుక గ్లోబల్గా సెట్ చేసుకుంటారు అనమాట. గ్లోబల్గా గెట్ చేసుకుంటారు డేటాని. అర్థమైందా? గెట్ మెథడ్. అండ్ దెన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి టైమ్ అవుట్ అయితే టైమ్ అవుట్, వర్చువల్ ఇంటర్ఫేస్ అయితే వర్చువల్ ఇంటర్ఫేస్, అదంతా మీరు మెన్షన్ చేసుకుంటారు. ఇక్కడ గెట్ మెథడ్ ఈ వాల్యూని ఇందులోకి సెట్ చేస్తారు, అంటే టైమ్ అవుట్లోకి సెట్ చేస్తున్నారు అనమాట. గెట్ చేసుకుంటారు. టైమ్ అవుట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, ఇక్కడ టైమ్ అవుట్లో 100ని సెట్ చేశారు. ఆ 100 ఇక్కడ ఉంటుంది, ఆ 100ని ఇందులోకి సెట్ చేసి గెట్ చేసుకుంటారు డేటాని. వేరియబుల్ నేమ్లోకి వచ్చింది. ఇందాక ఏం తీసుకున్నారు, వాల్యూ తీసుకున్నారు. ఇక్కడ వాల్యూ తీసుకోం, వేరియబుల్ నేమ్ ఏదైతే తీసుకున్నామో, అంటే ఎగ్జాంపుల్ ఇంటి టైమ్ అవుట్ అనేది తీసుకున్నాను కదా, ఆ టైమ్ అవుట్ని ఇక్కడ నేను మెన్షన్ చేసుకుంటాను. ఓకే, క్లియరా? సో దెన్
గెట్ మెథడ్ అయితే మీరు టైమ్ అవుట్ ఏదైతే తీసుకున్నారో సెట్ చేసింది టైమ్ అవుట్ వేరియబుల్. ఈ వాల్యూని ఎందులోకి సెట్ చేస్తున్నారు? మీ వేరియబుల్ నేమ్ ఏదైతే తీసుకున్నారో సపోజ్ టైమ్ అని తీసుకున్నారనుకోండి, టైంలోకి 100 వస్తుంది. లేదు క్లాక్ అని తీసుకున్నారనుకోండి, క్లాక్లోకి 100 వస్తుంది. నేనేం తీసుకున్నాను? సేమ్ నేమే తీసుకుంటున్నాను. టైమ్ అవుట్ అనేది తీసుకుంటున్నాను. టైమ్ అవుట్ వాల్యూ 100 అని తీసుకున్నాను. 100లోకి గెట్ చేసుకుంటుంది డేటా. సేమ్ అంతే. ఇందాక సెట్ చేయడం కూడా మీరు 100 ఉంది కదా! ఈ 100ని ఇందులో సెట్ చేస్తుంది. ఎందులోకి? టైమ్ అవుట్‌లోకి సెట్ చేస్తుంది. గెట్ చేసుకునేది ఏంటి? టైమ్ అవుట్ నుంచి ఇక్కడికి గెట్ చేసుకుంటుంది. ఈ రైట్ సైడ్ ఉన్న వేరియబుల్‌లోకి గెట్ చేసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ రైట్ సైడ్ ఉన్న వేరియబుల్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్‌కి సెట్ చేస్తుంది. సెట్ గెట్ మెథడ్స్ డైరెక్షన్ కామన్. ఓకే. ఓకే. ఫైన్. సో సేమ్ అలానే మీరు దిస్ ఆర్ నల్ చెప్తున్నాను కదా! యూవీఎం కాంపోనెంట్ కంటెక్స్ట్‌లో మీరు స్టార్టింగ్ పాయింట్ దిస్ అని తీసుకున్నారు అంటే అది కరెంట్ కాంపోనెంట్. నల్ అని తీసుకున్నారంటే గ్లోబల్‌గా. అంటే సెట్ కామా దిస్, సెట్ కామా నల్. ఇది ఫస్ట్ కాంపోనెంట్. అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌ని డిఫైన్ చేస్తుంది. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఎప్పుడు కన్‌ఫ్యూజ్ చేసే టాపిక్ ఇదే. ఎందుకు కాంటెక్స్ట్ అనేది ఏం తీసుకుంటున్నారు మీరు? అంటే స్టార్టింగ్ పాయింట్ కాంటెక్స్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనేది చెప్పేది. ఓకే. దిస్ కామా నల్, దిస్ ఆర్ నల్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. అండ్ దెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద కరెంట్ కాంపోనెంట్ ఎక్కడైతే మెన్షన్ చేశారో ఆ కరెంట్ కాంపోనెంట్ నుంచి స్టార్ట్ చేయండి. నల్ అని తీసుకున్నారంటే కనుక గ్లోబల్ అన్నాం కదా, స్టార్టింగ్ ఫ్రమ్ ద టాప్‌లో సెట్ చేయండి అని చెప్పేసి. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇన్‌స్టాన్స్ నేమ్ కదా! ఇన్‌స్టాన్స్ నేమ్ అంటే టార్గెట్ పాత్. అంటే స్టార్ ఇచ్చారు అంటే కనుక ఆల్ కాంపోనెంట్స్. ఇప్పుడు నేను గ్లోబల్‌గా రాసేటప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ యూవీఎం కాంపోనెంట్స్ దిస్ కామా ఇక్కడ స్టార్ మెన్షన్ చేయాలి. ఓకే. స్టార్ అయితే గ్లోబల్‌గా మెన్షన్ చేస్తారు. లేదు ఇక్కడ నార్మల్‌గా ఎంప్టీ ప్లేస్ వదిలేస్తే కనుక అది గెట్ మెథడ్‌లో ఎంప్టీ ప్లేస్ వదిలేస్తారు. సెట్ మెథడ్‌లో స్టార్ తీసుకుంటారు. ఓకే. గుర్తుపెట్టుకోండి. స్టార్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆల్ కాంపోనెంట్స్‌కి వస్తది. లేదు మీరే పాత్ మెన్షన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ స్టార్ బదులు ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ మానిటర్ మానిటర్‌లోకి సెట్ చేసుకుంటున్నారు. లేదు ఎన్విరాన్మెంట్ స్టార్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న అన్ని కాంపోనెంట్స్‌లోకి రావాలి. లేదు ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ స్టార్ అంటే ఏజెంట్‌లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిలోకి రావాలి. అలా మీరు సెట్ చేసుకుంటారు. ఓకే. అండ్ దెన్ సెకండ్ కాంపోనెంట్ స్టార్ తీసుకుంటే మీరు ఆల్ కాంపోనెంట్స్‌కి లేదు పాత్ మెన్షన్ చేస్తే మీరు ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లోకే సెట్ చేస్తారు. ఓకే. దెన్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫీల్డ్ నేమ్. ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి మీ కీ నేమ్ అన్నాను కదా! వర్చువల్ ఇంటర్ఫేస్ అయితే వర్చువల్ ఇంటర్ఫేస్, టైమ్ అవుట్ అయితే టైమ్ అవుట్ అండ్ దెన్ కాన్ఫిగరేషన్ అయితే కాన్ఫిగరేషన్. ఇది స్ట్రింగ్ డేటా టైప్ కింద మీకు మెన్షన్ చేయాలి. స్ట్రింగ్ నేమ్ కదా! ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్ నేమ్‌ని డిఫైన్ చేస్తుంది. ఓకే. ఇన్‌స్టాన్స్ నేమ్ వచ్చేసరికి మీరు అక్కడ ఏం చేస్తారు? ఇన్‌స్టాన్స్ నేమ్ నార్మల్‌గానే రిప్రజెంట్ చేసేస్తారు. అది. అండ్ దెన్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాల్యూ. యాక్చువల్ డేటా. మీరు ఏదైతే పెడుతున్నారో ఆ డేటా. ఓకేనా? ఇప్పుడు చూడండి. సెట్ మెథడ్‌ని దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్. దిస్ కాకుండా నల్ యూజ్ చేసుకుంటే టాప్ దగ్గర నుంచి వస్తది. ఇక్కడ స్టార్ యూజ్ చేసుకుంటే గ్లోబల్. ఓకేనా? స్టార్ యూజ్ చేసుకుంటే టాప్ నుంచి ఆల్ కాంపోనెంట్స్ అన్నిట్లికి సెట్ అవుతది. లేదు ఇక్కడ పాత్ మెన్షన్ చేశారంటే ఆ పర్టిక్యులర్ వాల్యూకే సెట్ అవుతుంది. సో 2 విధాలుగా చెప్తున్నాను మీకు. ఒకటి యూవీఎం కాన్ఫిగ్ డీబీ సెట్ దిస్ కరెంట్ కాంపోనెంట్‌కి అండ్ దెన్ గ్లోబల్ కాంపోనెంట్స్‌కి. అండ్ దెన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి టైమ్ అవుట్. వాల్యూ 100. 100ని సెట్ చేస్తున్నారు. ఇదే అదర్ కాంపోనెంట్ ఈ 2 కామన్. ఇక్కడ ఏం చేస్తున్నాను దిస్ తీసేసి నల్ పెడుతున్నా. నల్ పెడితే గ్లోబల్ టాప్ నుంచి వస్తది. అండ్ దెన్ ఇక్కడ స్టార్ తీసేసి ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ మానిటర్‌లోకి సెట్ చేసుకుంటున్నాను. అంటే మానిటర్‌లో మాత్రమే సెట్ అవుతుందన్నమాట. అర్థమైందా? క్లియరా? సేమ్ అలాగే గెట్ మెథడ్. గెట్ మెథడ్‌కొచ్చేసరికి ఇఫ్ నాట్ యూవీఎం కాన్ఫిగ్ డీబీ అంటే
కాన్ఫిగ్ డిబి రాకపోతే నాకు ఫ్యాటల్ ఎర్రర్ రావాలి. ఓకే, యూవీఎం ఫ్యాటల్ కాన్ఫిగరేషన్ టైమ్ అవుట్ నాట్ ఫౌండ్. ఓకే, అది మీకు అవుట్పుట్ రావాలి. అదే వస్తే యూవీఎం కాన్ఫిగ్ డిబి ఇఫ్ యూవీఎం నాట్ యూవీఎం కాన్ఫిగ్ డిబి డేటా టైప్ వచ్చేసరికి ఇంటిజర్ గెట్ మెథడ్. దిస్ అయితే కరెంట్ కాంపోనెంట్. అదే దిస్ కాకుండా ఇక్కడ స్టార్ యూజ్ చేసుకుంటే గ్లోబల్. ఓకేనా, టాప్ నుంచి వస్తుంది. అర్థమైందా? అదే ఇక్కడ మీరు ఏం వాడారు, దిస్ కామా నల్ వాడారు. ఇక్కడ నల్ వాడడం, స్టార్ వాడతాం. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏంటి, స్టార్ అయితే ఆల్ కాంపోనెంట్స్ సెట్ మెథడ్ లో, లేదు పాత్ మెన్షన్ చేస్తే మీరు మెన్షన్ చేయాలి. అదే ఇక్కడ ఏంటి, ఎంటీ స్పేస్ వదిలేస్తే ఆల్ కాంపోనెంట్స్ గ్లోబల్ కాంపోనెంట్స్ అండ్ దెన్ టైమ్ అవుట్. సో దెన్ మీరు ఏ వాల్యూని ఇందులోకి సెట్ చేస్తున్నారు, టైమ్ అవుట్లోకి సెట్ చేసుకుంటున్నారు. ఓకే, రీట్రైవ్ చేసుకుంటున్నారు. టైమ్ అవుట్ అనే దాంట్లోకి డేటా రీట్రైవ్ అవుతుంది. ఓకే, డ్రైవర్లో గెట్ చేసుకున్నారు చూసారా, టెస్ట్లోనేమో మీరు ఇక్కడ యూవీఎం మై టెస్ట్లో సెట్ చేసుకున్నారు అండ్ దెన్ డ్రైవర్లో గెట్ చేసుకున్నారు. ఓకే, వెయిట్ మోడిఫైడ్ అంటే మీరు వాల్యూ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంటే మీకు ఇక్కడ సెట్ మెథడ్ కాకుండా వెయిట్ మోడిఫైడ్ అని చెప్పేసి ఇస్తారు. ఇది ఎప్పుడైనా డైనమిక్గా రీకాన్ఫిగర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు వెయిట్ మోడిఫైడ్ అనే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, మిగతాదంతా కామన్. ఇక్కడ వెయిట్ మోడిఫైడ్ అని చెప్పేసి కన్సిడర్, అంటే గెట్ సెట్ కాకుండా వెయిట్ మోడిఫైడ్. ఓకే, అండ్ ఆల్సో ఎగ్జిస్ట్ మెథడ్ కూడా. ఎగ్జిస్ట్ అంటే చెక్ చేయాలి. సో ఎగ్జిస్ట్ మెథడ్ అనేది చెక్ చేస్తుంది, అంటే చెక్ ఇఫ్ ఎంట్రీ ఎగ్జిస్ట్, అంటే ఉన్న డేటా ఉందా లేదా అనే దాన్ని చెక్ చేయడం కోసం ఎగ్జిస్ట్ మెథడ్ తీసుకున్నాం. అదే వెయిట్ మోడిఫైడ్ అంటే మీ వాల్యూ చేంజ్ అయిందా లేదా అనేది, ఆ చేంజ్ అయిందని చెక్ చేసేంత వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, మీరు ఈ టైం అవుట్ సెట్ చేశారు కదా పైన, ఆ సైన్ సెట్ చేసిన టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఎగ్జిస్ట్ అంటే మీ టైం అవుట్ ఉందా లేదా, మీ క్లాక్ ఉందా లేదా, వర్చువల్ ఇంటర్ఫేస్ ఉందా లేదా అనే దాన్ని చెక్ చేస్తుంది అన్నమాట. క్లియరా? సో మోస్ట్ కామన్ యూసేజ్ ఏంటి అంటే మీరు ఎక్కడైనా వర్చువల్ ఇంటర్ఫేస్కే సెట్ చేస్తారు. ఎందుకు వర్చువల్ ఇంటర్ఫేస్కే సెట్ చేస్తారంటే మీ డేటా అంతా ఇంటర్ఫేస్లోనే కదా ఉంటుంది. ఫిజికల్ ఇంటర్ఫేస్ ఏపీబీ ఇంటర్ఫేస్ కదా, ఆ ఏపీబీ ఇంటర్ఫేస్కి మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మెన్షన్ చేస్తారు. అందుకనే ప్రతి ఇండివిజువల్ డేటాకి అడ్రస్కి డేటాకి అండ్ దెన్ క్లాక్కి ఇలా అన్నిటికి మనం ఒక్కొక్కటి సెట్ చేసుకునే బదులు అవన్నీ మనం ఇంటర్ఫేస్లో రాసేసాం అనుకోండి, ఆ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని సెట్ చేసేస్తే మొత్తం సిగ్నల్స్ అన్నీ బల్క్గా వచ్చేస్తాయి. అంతే కదా. అందుకని మీరు వర్చువల్ ఇంటర్ఫేస్కి ఎప్పుడు సెట్ చేసేది యూవీఎం కాన్ఫిగ్ డిబి వర్చువల్ ఇంటర్ఫేస్. ఇది టీబీ టాప్లో సెట్ చేస్తున్నాడు. సెట్ నల్ కామా స్టార్. నల్ అంటే ఆల్ ఆబ్జెక్ట్ గ్లోబల్, అండ్ దెన్ టాప్లో అంటే నల్ అంటే టాప్ని డిఫైన్ చేస్తుంది. ఇది స్టార్ అంటే మొత్తం ఆల్ కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్కి డిఫైన్ చేస్తుంది. ఎవరిని సెట్ చేస్తున్నారు, వర్చువల్ ఇంటర్ఫేస్ని. ఎవరికి, ఏపీబీ ఇంటర్ఫేస్కి. ఓకే, మీ ఏపీబీ విఏఎఫ్ అనేది వర్చువల్ ఇంటర్ఫేస్ యొక్క నేమ్. ఓకే, సో సారీ ఫిజికల్ ఇంటర్ఫేస్ యొక్క నేమ్. ఓకే, సో ఫిజికల్ ఇంటర్ఫేస్ ఏంటి, ఏపీబీ విఏఎఫ్ అనేది ఫిజికల్ ఇంటర్ఫేస్. ఏపీబీ ఐఎఫ్ అనేది ఫిజికల్ ఇంటర్ఫేస్. దానికి హ్యాండిల్ ఏమి ఇచ్చారు, ఏపీబీ విఏఎఫ్ అని చెప్పేసి ఇచ్చారు. లేదు ఏపీబీ విఏఎఫ్ అని కాకుండా ఇక్కడ కూడా విఏఎఫ్ అని ఇచ్చారు అనుకోండి, ఇక్కడ కూడా నేను ఏం తీసుకుంటాను, విఏఎఫ్ అనే తీసుకుంటాను, వర్చువల్ ఇంటర్ఫేస్ అనే తీసుకుంటాను. అర్థమైందా?
నేను అక్కడ ఏపీబీ వర్చువల్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి తీసుకున్నాను కాబట్టి ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ని ఎవరికి సెట్ చేస్తున్నానంటే ఏపీబీవీఏఎఫ్కి సెట్ చేస్తున్నాను. అంటే మీ ఏపీబీ ఇంటర్ఫేస్కి ఎవరు వస్తారు? ఇప్పుడు వర్చువల్ ఇంటర్ఫేస్ వస్తుంది. అర్థమైందా? దెన్ ఇక్కడ వర్చువల్ ఏపీబీ ఇంటర్ఫేస్ విఏఎఫ్, ఇక్కడ విఏఎఫ్ కన్సిడర్ చేసుకున్నారు. సో దెన్ ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి? విఏఎఫ్. గెట్ చేసుకునే వాల్యూ కూడా విఏఎఫ్. మీరు సెట్ చేసింది విఏఎఫ్ లోనే, అండ్ దెన్ గెట్ చేసుకునేది కూడా విఏఎఫ్ లోనే. ఇది సెట్ చేసిన నేమ్, ఇది గెట్ చేసుకునే నేమ్. సో విఏఎఫ్ని విఏఎఫ్ లోకే తీసుకొస్తున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా వర్చువల్ ఇంటర్ఫేస్ లోనే కన్సిడర్ చేసుకుంటాం. అది అర్థమైందా? సెట్ గెట్ మెథడ్. సేమ్ అలాగే మీరు కాన్ఫిగరేషన్కి ఏపీబీ కాన్ఫిగరేషన్కి సెట్ చేసుకున్నారనుకోండి, కాన్ఫిగరేషన్ కూడా మీరు సెట్ చేయొచ్చు. ఓకే, గెట్ చేసుకోవచ్చు. దెన్ నేను సెట్ మెథడ్ ఏపీబీ దిస్ కామా స్టార్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్స్టాన్స్ నేమ్ వచ్చేసరికి ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ వాల్యూ కాన్ఫిగర్. ఓకే, అండ్ దెన్ టెస్ట్లో సెట్ చేశాను, ఏజెంట్లో గెట్ చేసుకుంటున్నాను. యూవీఎం కాన్ఫిగ్ డిబి ఏపీబీ కాన్ఫిగరేషన్ గెట్ మెథడ్ దిస్ కామా ఎంటీ స్పేస్ అంటే గ్లోబల్గా. ఓకే, ఎందుకంటే అన్ని కాంపోనెంట్స్కి ఇట్టాం కదా, అందుకని ఇక్కడ కూడా గ్లోబల్గా సెట్ చేసుకుంటున్నాడు. అండ్ దెన్ కాన్ఫిగ్ డిబి కాన్ఫిగరేషన్ కూడా సెట్ చేసాడు. అలా మీరు దేనికైనా సెట్ చేసుకోవచ్చు. హైరార్కికల్ లూప్ అంటే ఏంటి? టెస్ట్ టాప్ నుంచి యూవీఎం టెస్ట్ టాప్ నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి ఏజెంట్ నుంచి డ్రైవర్. సో అలా మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సెట్ చేస్తున్నారు చెప్పండి? దీనికి ఏపీ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ స్టార్ అంటే ఏజెంట్లో ఉన్న అన్ని కాంపోనెంట్స్కి సెట్ చేస్తున్నట్టే కదా. ఓకే, ఏజెంట్ డాట్ స్టార్ అంటే సో బిలాంగ్స్ టు డ్రైవర్. సో బికాస్ డ్రైవర్ బిలాంగ్స్ టు ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ డ్రైవర్. ఓకే, ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్లో డ్రైవర్ ఉంటుంది కాబట్టి మీరు డ్రైవర్కి సెట్ చేస్తున్నారు. ఆ డ్రైవర్లో ఏజెంట్లో ఉంటుంది కాబట్టి ఏజెంట్లో సెట్ చేశారు. ఎంత సైజు, మీ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి ఏంటి? సైజ్ అని తీసుకున్నారు. వాల్యూ ఎంత? 16. ఓకే, దెన్ గెట్ మెథడ్ సేమ్ దిస్ గ్లోబల్ కాంపోనెంట్స్ అండ్ దెన్ సైజ్ గామా సైజ్నే మెన్షన్ చేస్తున్నారు. అంటే ఈ సైజ్ 16 అనేది ఇక్కడ గెట్ అవుతుంది. ఓకే, సెట్ మెథడ్ ఏజెంట్కి మీరు సెట్ చేసుకోవాలంటే ఏజెంట్కి సెట్ చేసుకోండి. ఓకే, లేదు గ్లోబల్గా సెట్ చేసుకోవాలంటే కనుక గ్లోబల్గా సెట్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్లో సెట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్లో సెట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు మనం. టెస్ట్లో సెట్ చేస్తున్నా, ఆ సెట్ చేసింది ఎక్కడ రావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇది పాత్. ఓకే, కాంపోనెంట్ హైరార్కీ అనేది ఇది పాత్. టెస్ట్ యూవీఎం టెస్ట్ టాప్, దాని నుంచి ఎన్విరాన్మెంట్, లేదంటే ఎన్విరాన్మెంట్ తర్వాత ఏజెంట్ లాజ్ అంటే డ్రైవర్. ఇది పాత్. సో మీకు హైరార్కికల్ పాత్. టాప్ తర్వాత ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, టాప్లో సెట్ చేస్తే ఎన్విరాన్మెంట్లో గెట్ చేసుకోవచ్చు. లేదు ఎన్విరాన్మెంట్లో సెట్ చేస్తే ఏజెంట్లో గెట్ చేసుకోవచ్చు. ఏజెంట్లో సెట్ చేస్తే డ్రైవర్లో గెట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేగాని డ్రైవర్లో సెట్ చేసి ఏజెంట్లో గెట్ చేసుకుందామంటే అవ్వదు. ఓకే, సో ఎందుకంటే ఓకేనా. సో ప్రెసిడెన్స్ రూల్స్, మీకు ప్రెసిడెన్స్ చెప్పాను కదా, వాల్యూస్ ఎవరెవరికి హైయర్ ప్రెసిడెన్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ దిస్ కామా స్టార్ మోడ్ 0 1 2 3
సో మోడ్ వచ్చేసరికి 2. సో 2 వచ్చేసరికి 2 అనేది హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఇస్తుంది ఇక్కడ. ఓకే. సో హయ్యర్ హైరార్కీ విన్స్ దట్. మోడ్ 1 0. ఎవరు విన్ అవుతారంటే మోడ్ 1 విన్ అవుతుంది. ఓకే. సో మోడ్స్ ని డిఫైన్ చేసేది ప్రెసిడెన్స్. మీకు ఇందాక రిసోర్స్ డీబీలో కూడా వచ్చింది కదా, ప్రెసిడెన్స్ అనేది సేమ్ అదే. ఇప్పుడు మీరు మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్ 0, ఏజెంట్ 1, ఏజెంట్ 2 ఉంది. కానీ మీరు ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారు? ఏజెంట్ 0లో సెట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ 0. ఓకే. మీ యొక్క ఇన్స్టాన్స్ నేమ్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ లో ఏజెంట్ 0లో సెట్ చేస్తున్నారు. ఓకే. లేదు ఏజెంట్ 1లో సెట్ చేయాలి, అప్పుడు ఏజెంట్ 1. లేదు 2లో సెట్ చేయాలంటే ఏజెంట్ 2లో సెట్ చేస్తారు. లేదు ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ 0లో డ్రైవర్కి సెట్ చేయాలి డిఆర్వి అలా. మీరు లేదంటే ఏజెంట్ 1లో మానిటర్కి సెట్ చేయాలి, మాన్ అని చెప్పేసి తీసుకుంటారు. మీ ఇష్టం. అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ అంటే మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నప్పుడు ఏ ఏజెంట్కి మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు పాత్ మెన్షన్ చేయాలి. ఓకే. సో చూసారు కదా, యూవింగ్ కాన్ఫిగ్ డిబి సెట్ ఏజెంట్ 1కి సెట్ చేశారు, లేదంటే ఏజెంట్ 2కి సెట్ చేశారు, గ్లోబల్గా సెట్ చేశారు. అన్ని ఎంట్రీస్ ఏజెంట్ రిట్రైవ్స్ అన్ని ఏజెంట్లకి సెట్ చేశారు. దెన్ స్టార్ ఇచ్చేస్తే రిసీవ్స్ ఇట్స్ ఓన్ వాల్యూస్, ఎవరినైనా తీసుకుంటుంది. ఓకే. దెన్ ఏపీబీ ప్రాజెక్ట్ రిలేటెడ్గా సెట్ గెట్ మెథడ్స్ని వాడుతున్నారు. అలాగే ఎక్సెక్ రిలేటెడ్గా కంప్లీట్ సెట్ అండ్ సెట్ గెట్ మెథడ్ చీట్ షీట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. యూవింగ్ కాన్ఫిగ్ డిబి టైప్ అండ్ దెన్ కాంటెక్స్ట్, ఇన్స్టాన్స్ నేమ్, ఫీల్డ్ నేమ్, వాల్యూ. అది సెట్ మెథడ్కి. గెట్ మెథడ్ కూడా సేమ్ అంతే. యూవింగ్ కాన్ఫిగ్ డిబి గెట్ కంటెక్స్ట్ కామా ఇన్స్టాన్స్ నేమ్ కామా ఫీల్డ్ నేమ్ కామా వాల్యూ, సేమ్ అదే కాన్ఫిగరేషన్. అలాగే ఎగ్జిస్ట్ మెథడ్, ఎగ్జిస్ట్ కాంపోనెంట్ కంటెక్స్ట్ కామా ఇన్స్టాన్స్ నేమ్ కామా ఫీల్డ్ నేమ్, వాల్యూ ఉంటుంది ఇంకా. అదే వెయిట్ మోడిఫైడ్ కంటెక్స్ట్ కామా ఇన్స్టాన్స్ నేమ్ కామా ఫీల్డ్ నేమ్. ఓకే. ఇక్కడ కూడా వాల్యూ ఉంటుంది. సో ఇది కాన్ఫిగ్ డిబి డేటాబేస్. ఓకేనా. ఫైన్. సో ఇక్కడ వరకు చూడండి, రేపు రిమైనింగ్ చూద్దాం. ఓకే.